అధికారం అంటే ఏమిటి? ఒక గుణాత్మకమైనటువంటి మార్పు వచ్చేటట్టుగా వాళ్ళకు సరైన రీతిలో ఒక రకమైనటువంటి జలస్ వచ్చింది నా మీద, విత్ ఇన్ ద పార్టీ కానీ అవుట్ సైడ్ ద పార్టీ కానీ. బాలకృష్ణ దగ్గర 100 ఎకరాల భూములు ఉన్నాయి, 100 కోట్ల రూపాయలు సంపాదించిండు అని అన్నది. నేను నాకే 100 కోట్ల ఆస్తులు ఉంటే ఏడున్నాయో చెప్తే కొన్ని నీకు కూడా ఇస్తా బుచ్చన్న. 3 నెలల లోపనే విద్యుత్ నిర్వహణ సరిగా లేదని ఎట్లా చెప్పగలం? మీకు నీళ్ళ విషయంలో అవగాహన లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ రైతులంటే, తెలంగాణ ప్రజలంటే ప్రేమ లేదు. చంద్రబాబు నాయుడు తన గురువు కాదు, మీరేమో గురువు అని అంటున్నారు. గురువు కాదని చెప్పి మాట్లాడితే దాంట్లో అర్థం ఉందా? ఒక ముఖ్యమంత్రిని చెప్పు చూపించవచ్చు అట్లా. అంటే ఒక కేసీఆర్ గారిని పట్టుకొని నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఆయన పనితీరు ఎట్లా ఉంటుంది? కప్పాలు కొట్టుడు ఎక్కువ, పని తక్కువ. ఓడిపోయిన తర్వాత మీరు బీఆర్ఎస్ రివ్యూ జరిగిందా? క్షేత్రస్థాయిలో ఇదే కొంత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలు కొంచెం ప్రజలు నమ్మారు. తీసుకోవడం, బయటికి వెళ్ళడం, దీనిపైన మీ రివ్యూ ఏమిటి? పొద్దుతిరుగుడు పువ్వులు లెక్క అధికారం ఎటువంటి అటు దిక్కు పోతూ ఉన్నారు. సో ప్రజలు గమనిస్తున్నారు. డెఫినెట్గా వాళ్ళకి డిపాజిట్లు రావు. మీరు చూడండి, తెలంగాణ దళంగా, తెలంగాణ గలంగా, తెలంగాణ బలంగా బీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు. నమస్తే. సరిగ్గా 5 నెలల కింద ఆనాడున్న ప్రభుత్వం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఆనాడి అధికార పార్టీ గురించి ఏదైనా చర్చ జరిగినప్పుడు వరుస క్రమంలో చెప్పే ఒక 5-6 పేర్లుంటే ఆ పేర్లలో బాలకృష్ణ ఒకటి. ఎంపీగా, ఎమ్మెల్యేగా, పార్టీలోనూ ప్రభుత్వంలో చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించిన వారు. ఈ 5 నెలల కాలం పార్టీ విపక్షంలోకి వెళ్ళిపోయింది. ఈ 5 నెలల కాల రాజకీయ అనుభవం ఏమిటి? భవిష్యత్తులో బీఆర్ఎస్ ఎట్లా ఉండబోతున్నది? ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన తీరు ఎట్లా ఉంది? ఈ అంశాల గురించి మాట్లాడదు మన దగ్గర సుమన్ గారు ఉన్నారు. సుమన్ గారు నమస్కారం. నమస్తే కూర్చున్నా. అధికారం అంటే ఏమిటి? అధికారం అంటే ప్రజలకు పనిచేయడం, సమాజానికి సేవ చేయడం. డెఫినెట్గా అధికారము ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం, మన ప్రాంత అభివృద్ధి, ఏ ప్రాంతం నుంచి అయితే మనం రిప్రజెంట్ చేస్తున్నామో ఆ ప్రాంతానికి అభివృద్ధి చేయడము, అక్కడ ఉండేటటువంటి పేరుకుపోయినటువంటి సమస్యలు శతాబ్దాలుగా, దశాబ్దాలుగా, కొన్ని సంవత్సరాలుగా ఊర్లకు బ్రిడ్జిలు కానీ, వాగుల మీద రోడ్లు కానీ, తర్వాత విద్యాలయాలు కానీ, హాస్పిటల్స్ కానీ, ఇంకేమన్నా ఇతరత్ర సమస్యలు, సాగునీటి రంగంలో, మంచినీళ్ళ రంగంలో, మౌలిక వసతుల కల్పన విషయంలో, గ్రామాల్లో, పట్టణాల్లో ఏ సౌకర్యాలు కల్పించాలో ఆ సౌకర్యాలు కల్పించేటటువంటి అభివృద్ధి పనులు చేయడం ఒకటి. రెండవది, ప్రజలకు వాళ్ళ దైనందిన జీవితంలో ఒక గుణాత్మకమైనటువంటి మార్పు వచ్చేటట్టుగా వాళ్ళకు సరైన రీతిలో సంక్షేమ కార్యక్రమాలను అందించడం. ఇదే అధికారం. హంగు ఆర్భాటం, సెక్యూరిటీ, ఎక్కడికి వెళ్ళినా 100 మంది, ఫోటోలు, వీడియోలు, కెమెరాలు, గ్రాఫిక్స్ మామూలుగా ఉండదు. అదంతా కనబడట్లేదు కదా. ఈ 5 నెలల్లో ఆ ఎక్స్పీరియన్స్ ఏమిటి? అంటే నాకు మీరు గమనిస్తే ఉద్యమంలోనే ఇటువంటిది ఉంటుండే. నాకు ఉద్యమంలో నేను స్టూడెంట్ లీడర్గా ఉస్మానియా మీకు తెలియదు ఉంది. సో అప్పుడు చాలా యాక్టివ్ కదా. అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 2003 నుంచి 2014 వరకు 11 సంవత్సరాలు నేను చాలా యాక్టివ్. కాబట్టి అప్పుడే నాకు అది ఉంటుండే. సో అధికారంలోకి వచ్చినాక అది ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అది ఉంది. సో ఎప్పుడు పెద్దగా వాటి గురించి గొప్పగా ఆలోచించింది లేదు. వాటి వల్లనే ఏదో అనేటటువంటి ఆలోచన లేదు. కాకపోతే మా నాన్న ఎప్పుడు ఒక మాట చెప్తుంది, గురిగంత బంగారం ఒక్కెత్తు, గురువింద గింజంత అధికారం ఒక్కెత్తు. ప్రజలకు ఏమైనా చేయాలనుకుంటే, ప్రజారంగంలో మనం ఉండాలనుకుంటే, అధికారం ఉంటే డెఫినెట్గా మనకు చేతనైనంత చేయొచ్చు. ప్రతిపక్షంలో ఉంటేనేమో ప్రజల కోసం కొట్లాడాలి, ప్రజల తరపున మాట్లాడాలి, ప్రజల కోసం పనిచేయాలి. అదే అధికారంలో ఉంటే ప్రజలకు మనమే డైరెక్ట్గా పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మా బాబు ఎప్పుడన్నా గురిగంత బంగారం ఒక ఎత్తు, గురువింద గింజంత అధికారమే కదా. డెఫినెట్గా అంటే అధికారము, దీంట్లో మీరు అనేది సర్కాస్టిక్గా ఉన్నట్టుంది. అధికారము ప్రజలకు మంచి చేయడానికి. ఇప్పుడు మాలాంటి ఉద్యమకారులు, మాదంతా ఉద్యమ నేపథ్యం, కేసీఆర్ స్కూల్. సో మాకు మొదటి నుంచి డే 1 నుంచి కేసీఆర్ గారు మమ్మల్ని ట్రైన్ చేసింది కూడా, చిన్న వయసులో మీరు ఎంపీలు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, విప్పులు అవుతున్నారు, మినిస్టర్స్ అవుతున్నారు, మీరు దీన్ని బాగా అందిపుచ్చుకోవాలి, బాగా ప్రజలకు పనిచేయాలి, పేరు తెచ్చుకోవాలి, బాగా కష్టపడాలనేటటువంటిది మాకు డే 1 నుంచి సార్ సైడ్ నుంచి మాకు ఆ రకమైనటువంటి ఫీడింగ్ ఉంటుండే. కాబట్టి డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీలో మీరు గమనిస్తే 100 మంది, క్షేత్రస్థాయిలోనైతే 1000 మంది సర్పంచ్లు, ఎంపీటీసీల నుంచి మొదలుకొని రాష్ట్ర మంత్రుల దాకా బాగా పనిచేసినాం, బాగా కష్టపడ్డాం, నిస్వార్థంగా సేవ చేసినాం. నిజంగా ఇది మనం తెచ్చుకున్న రాష్ట్రం, మనం కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం, ఇది మనది. ఆ తపనతోని ఎంతసేపు కుటుంబాలను కూడా
పట్టించుకోకుండా కొన్ని సందర్భాల్లో నేను ఉదయం బయలుదేరితే నా కొడుకులు పండుకొని ఉండేది, రాత్రి ఇంటికి వచ్చేసరికి పడుకొని ఉండేది. అట్లా తిరిగేది ఊళ్ళో పొంటి కానీ, అధికారుల చుట్టూ కానీ, మంత్రుల చుట్టూ కానీ, ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ, పార్టీ ఇచ్చే కార్యక్రమాలు కానీ అవన్నీ చేసుకుంటూ పెద్ద ఎత్తున అభివృద్ధి నిధులు తీసుకొని పోయి నియోజకవర్గాలు పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలి, బాగా కష్టపడుతున్నారని పేరు తెచ్చుకోవాలని తపన కొద్దీ బాగా తండ్లన్నాం, బాగా కష్టపడ్డాం. డెఫినెట్గా ఒక ఒక సాటిస్ఫాక్షన్ అవుతుంది బాగా పనిచేసినామని. ఓటర్లకు డెఫినెట్గా ఓటర్లకు కూడా సంతృప్తి ఉంది, దాంట్లో వేరే అదేం లేదు. గెలుపులు ఓటములు రాజకీయాల్లో వచ్చిన సహజం. ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు. ఒకప్పుడు ఒక సందర్భంలో ఒక గాలి పోస్తే ఏం చేస్తాం, అది కామన్. దాంట్లో గెలవంగానేదో గొప్ప అని, ఓడిపోగానేదో తక్కువ అనేది కాదు. ఇవాళ చెన్నూరు నియోజకవర్గం ఉంది. గతంలో ఆ ప్రాంతంలో చాలామంది మంత్రులకు ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు, కేంద్రంలో మంత్రులు ఉన్నారు, నాకన్నా మహామహుల్ సీనియర్లు ఉన్నారు. ఇవాళ నేను గర్వంగా రొమ్ము విరుచుకొని చెప్పగలుగుతా, చెన్నూరు నియోజకవర్గంలో నాదైన మార్క్ ఉంది, నాదైన పనితనం ఉంది, నాదైన నిధులు తీసుకొచ్చినాం, డెలివరీ చేసినాం. పీపుల్ వర్ వెరీ హ్యాపీ ఎట్ దట్ టైం. సరే, నీకు రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో మరి 10 ఏళ్ళు అయింది మా పాలన, అంతకుముందు 14 ఏళ్ళు మేమే, 24 సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాల్లో మేము లేకుండా ఏం లేదు. కాబట్టి ఒక్కసారి చూద్దాం, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు, వాళ్ళు చెప్పినటువంటి మాటలు జనం ఒకసారి ఆశపడ్డారు, చూద్దామని చెప్పి ఓటింగ్ అట్లయింది తప్ప ఏదో మా మీద కోపం కొద్దో వ్యతిరేకం కొద్దో అని నేనైతే అనుకుంటలేను. కానీ నేను మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను చెన్నూరు నియోజకవర్గం చాలా గ్రామాలు తిరిగి వచ్చిన, నేను తిరిగి వస్తే నేను 2014 ముందు తిరిగిన, 2014 తర్వాత తిరిగి చూసినప్పుడు ఒక విజిబిలిటీ కనబడేది నాకు డెవలప్మెంట్లో, అందులో డౌట్ లేదు. కానీ అంత డెవలప్మెంట్ చేసినా మీరు ఓడిపోవడానికి ఎందుకు ఓడిపోయినరో ఒక కారణం చెప్పండి. మీరు ఎందుకు ఓడిపోయారు, నేను చెప్పిన కారణాలు నాకు తెలిసిన కారణం. నేను అనుకోవడం ఏంటంటే, బేసిక్గా నేను కొంచెం రాష్ట్ర రాజకీయాల్లో కొంచెం క్రియాశీలక నాయకుడి కావడం వల్ల, పార్టీలో ప్రభుత్వంలో కొంచెం పార్టీ నన్ను ఎక్కువగా వాడుకోవడం వల్ల, సో ఎక్కువ సమయం నేను హైదరాబాద్లో ఉండాల్సి వచ్చింది. నెంబర్ 2 పార్టీ విస్తరణలో భాగంగా నాకు మహారాష్ట్రలో కూడా బాధ్యతలు ఇచ్చారు కేసీఆర్ గారు. సో ఆ పనులు తర్వాత నేను పార్టీలో కొంచెం మా సీనియర్లంతా మినిస్టర్స్ కావడం వల్ల ఈ ఉప ఎన్నికల్లో వీటిలో నేను పార్టీ ఎక్కువ వాడుకుంది. మీరు గమనిస్తే నాగార్జున సార్లో నేను 3 నెలలు పనిచేసిన ఉప ఎన్నికల్లో భగత్ గారి గెలుపు కోసం. హుజరాబాద్ నియోజకవర్గంలో ఒక 2 నెలలు పనిచేసిన, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక 1 మంత్ పనిచేసిన, మునుగోడులో ఒక 1.5 మంత్ పనిచేసిన. ఇట్లా ఉప ఎన్నికల్లో ఎక్కువగా పనిచేయడం, మహారాష్ట్ర పార్టీ విస్తరణ కార్యక్రమాలు భాగంగా పనిచేయడం, ఇక్కడ హైదరాబాద్లో కొంత సార్ దగ్గర ఎక్కువగా ఉండడం, పార్టీ పనులు, ప్రభుత్వపరమైనటువంటి పనులు, దాంతో నాకు కొంత కాన్స్టిట్యున్సీలో డెఫినెట్గా ఐ మస్ట్ అగ్రీ నాకు కొంత గ్యాప్ వచ్చింది ప్రజలతో. అదొక కారణం. రెండో కారణం నేను అనుకోవడం ఏంటంటే, మా ఏరియాలో ఎందుకో కానీ మీరు చూస్తే వచ్చిన కోల్బెల్ట్ ఏరియా మొత్తం పోయినాం మేము, బెల్లంపల్లి నుంచి మొదలుకొని సత్తుపల్లి, కొత్తగూడెం దాకా. సో అన్ని నియోజకవర్గాలు మేము పోయినాం. అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్గా కాంగ్రెస్ వచ్చింది. సో ఒక రకమైనటువంటి మార్పు అక్కడ కోరుకున్నారు ప్రజలు అనేది మీ రివ్యూ అది. కానీ నాకు తెలిసింది ఏమిటంటే, ఇది సుమన్ ఎవరి మాట వినడు బాగా, మరి పదం అనొచ్చులో టెంపర్ ఎక్కువ. తర్వాత ఆయన మేము చెప్తే కూడా భయపడే వాళ్ళ ఎదురుగా వెళ్ళాలంటే అని అన్నారు. మరి అంటే ఇది గిట్టని వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం. బుచ్చన్న ఏంటంటే, నా విషయంలో నేను లాస్ట్ 5 సంవత్సరాల సరే ఎవరికి ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వలే. అసలు ఎప్పటికప్పుడు నేను ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ పోతుంటే ఇవన్నీ కొట్టుడు పోయేదేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. ఓడిపోయిన తర్వాత 5 నెలలకు కొంచెం టైం దొరికితే ఆలోచించుకుంటే ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి ఇంటర్వ్యూలు ఇస్తే ఏం అడుగుతారో, ఏం చెప్పాలో కొన్ని చెప్పకూడని విషయాలు ఉంటాయి. చెప్పినామనుకో అనవసరమైన అదో న్యూస్ అయితే అనే విషయంలో నేను ఇంటర్వ్యూలో కొంచెం దూరంగా ఉన్నా. టీవీ చర్చల్లో పాల్గొన్నా, పార్టీ పరంగా పార్టీ ప్రతినిధిగా టీవీ డిబేట్స్లో పాల్గొన్నా తప్ప పర్సనల్ ఇంటర్వ్యూస్ నేను ఇవ్వాలి. సో నా మీద ఏమైపోయింది బుచ్చన్న, మీరు తెలియదే ఉంది, యూనివర్సిటీ స్థాయి నుంచి నన్ను మీరు చూసారు, దశాబ్దాలుగా మీకు నాకు అనుబంధం ఉంది. సో నేను 30 ఏళ్ళ వయసులో ఎంపీనైనా, ఒక దళిత బిడ్డను, కింది నుంచి వచ్చిన. 35 ఏళ్ళకి ఎమ్మెల్యేను, ప్రభుత్వ విప్పునైనా. సో మొదటి నుంచి పార్టీలో కేసీఆర్ గారి కుటుంబంలో ఒక సభ్యులాగా ఉన్నా, కేసీఆర్ గారికి కానీ, కేటీఆర్ గారికి కానీ అందరికీ కూడా చాలా దగ్గరగా సన్నిహితంగా ఉన్నా. ఒక రకమైనటువంటి జలస్ వచ్చింది నా మీద, విత్ ఇన్ ద పార్టీ కానీ, అవుట్ సైడ్ ద పార్టీ కానీ. దాంతో గిట్టని వాళ్ళు వీళ్ళు రకరకాల దుష్ప్రచారాలు, మీరు చెప్పేది చాలా తక్కువ, 2-3 ఇంకా చాలా ఉన్నాయి నా ఇంకా చాలా ఉన్నాయి. సో ఆ రకంగా ఒక స్ట్రాటజిక్గా చాలా దుష్ప్రచారాలు చేసారు. అంటే మన ఎదుగుదలను కొంతమంది జీర్ణించుకోలేకపోయారన్న. ఇదే మన స్థానంలో నేను అనను కూడా. వేరే వాళ్ళు ఉంటే మాత్రం దాన్ని వేరే రకంగా చెప్పేది, అరే మొత్తం సార్ దగ్గర మావోడే, పార్టీకి మొత్తం మావోడే, ప్రభుత్వంలో మావోడే, మహారాష్ట్రలో మావోడే, ఉప ఎన్నికలలో మావోడే, అంతా మావోడే, చూడరు మావోడే నడిపిస్తుంది, మావోడే చేస్తుందని ఇట్లా చెప్పుకునేది. సో మనం అయిపోయేసరికి ఒక రకమైనటువంటి ఈర్ష్య భావంతో, జలస్తోని మనం కొన్ని దుష్ప్రచారాలు చేస్తాం. నిజంగా నేను చాలా ఆనాడు ఎట్లున్నా, ఇయ్యాలకి అట్లనే ఉన్నా, అధికారం ఉన్ననాడు అట్లనే ఉన్నా, అధికారం పోయిన తర్వాత అట్లనే ఉన్నా, అంతకుముందు ఉద్యమంలో అట్లనే ఉన్నా.
సో నేను నా వ్యక్తిత్వమే చాలా ఫ్రీ అండ్ ఫెయిర్ వ్యక్తిత్వం మొదటి నుంచి. మొదటి చున్నారు ఒక మాట 2014 లోక్సభ ఎన్నికల సందర్భం అనుకుంటా, నేను పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో నేను తిరుగుతున్న మీరు నాకు ఫోన్ చేసిండ్రు. కోటీశ్వరునికి కోట్లున్న వాళ్లకు కేసులున్న వాళ్ళకు మధ్య పోటీ అని మీరు అన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత మీ మీద నేను విన్న ఒక మాట, బాలకృష్ణ దగ్గర 100 ఎకరాల భూములు ఉన్నాయి, 100 కోట్లు, ఎన్ని వందలో నాకు తెలియదు, 100 కోట్ల రూపాయలు సంపాదించిండు అని అన్నది. నేను అనే పాయింట్ అదే, మన ఎదుగుదలను ఓర్చుకోలేక చాలామంది ఈర్ష్య కొద్ది ఆ రకంగా ఏముంటుంది, డైరెక్ట్గా చంపలేనప్పుడు రాజకీయాల్లో కానీ నిజ జీవితంలో కానీ వ్యక్తిత్వాన్ని చంపుతారు, వ్యక్తిగతంగా చాలా డేంజర్ అది, క్యారెక్టర్ అసాసినేషన్. అదే జరిగింది మన విషయంలో. సో నా దగ్గర 100 ఎకరాలు ఉంటే ఇప్పుడు అధికారం పోయింది, 5 నెలలు అయింది కదా, బయట పెట్టాలి కదా. అధికారం ఉన్ననాడు కూడా బయట పెట్టవచ్చు కదా, ఏముంది పెద్ద విషయమా. నా ప్రత్యర్థులకు ఛానళ్ళు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి. నా దగ్గర 100 ఎకరాలు ఉంటే ఎవరి పేర్ల మీద ఉన్నాయి, ఎట్లున్నాయి, ఏమని బయట పెట్టచ్చు ఒకటి. ఇప్పుడు నువ్వు నాకే 100 కోట్ల ఆస్తులు ఉంటే ఏడున్నాయో చెప్తే కొన్ని నీకు కూడా ఇస్తా బుచ్చన్న, కొన్ని నేను ఉంచుకుంటా, కొన్ని నీకు ఇస్తా. నీ పేదరికం పోద్ది, నా పేదరికం కూడా, నా బాధలు నా కష్టాలు కూడా పోతాయి. ఉంటే బయట పడతాయి కదా. ఇప్పుడు బుచ్చన్న గింతంత తెలంగాణ, దాంట్లో హైదరాబాద్ గింతంత, అందరం తిరిగేది గిదే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, ఇక్కడనే కదా అంతా ఉన్నదంతా. మీడియా సర్కిల్ అయినా, పొలిటికల్ సర్కిల్ అయినా, బిజినెస్ కమ్యూనిటీ సర్కిల్ అయినా, ఇంకే సర్కిల్ అయినా గిల్లనే ఉంటాం. ఏమన్నా ఉంటే ఆగుతాయా? ఏడ పెడతాం, ఎక్కడ దాస్తాం, ఎవరి పేర్ల మీద పెడతాం, ఆగుతాయా? సో ఇదంతా కావాలని చెప్పి చేసినటువంటి దుష్ప్రచారం. నేను మీకు మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ గారి ఓరియంటేషన్ మాకు ఎంతసేపు కూడా చిన్న వయసులో మీకు పదవులు వచ్చినాయి, చిన్న వయసులో మీకు అవకాశాలు వచ్చినాయి, అందిపుచ్చుకొని బాగా పనిచేయాలి, కష్టపడరు అని చెప్పేది. సారుకు ఆ పైసలు పిచ్చలేదు మొదటి నుంచి, మాకు ఆ పైసలు పిచ్చలేదు. నిజంగా ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అందరూ అంటుంటే ఇప్పుడు పైసలు ఉంటే మంచిగా ఉండి అనిపిస్తుంది, సీరియస్గా ఇప్పుడు అనిపిస్తుంది అది. కానీ ఉంటే మంచిగా ఉండాలి. మూడోసారి కూడా ఈజీ గెలుస్తాం అనుకున్నారు కదా. అంటే ఈజీగా గెలుస్తామని ఏమనుకోలేదు. డెఫినెట్లీ దెర్ వాజ్ టఫ్ ఫైట్ అని చెప్పి నేను అనుకున్నా. సో కాకపోతే ఏంటంటే నాకు ప్రజల మీద బాగా నమ్మకం ఉంటే పని చేసినాం, కష్టపడడం. డెఫినెట్గా కొంత యాక్సెసిబిలిటీ, కొంత గ్యాప్ ఉంది తప్ప మిగతా పెద్దగా ఏం లేవు. బయటపడతామని అనుకున్నాం. కాకపోతే మా ప్రత్యర్థి మీకు తెలియదు ఏముంది, ఒకప్పుడు మీరు కూడా అక్కడనే పనిచేస్తారు కదా, ఆయన 1000 కోట్లు ఉన్నాడు. మీడియా ప్రపంచం ఉంది, సోషల్ మీడియా ఉంది, అడ్డగోలు దుష్ప్రచారాలు మన మీద 100 కోట్లు ఖర్చు పెట్టిండు, మా లీడర్లందరినీ కొన్నాడు, డబ్బులు ఆశ చూపిండు, చాలా రకరకాలుగా చేసిండు. దాంతో మనం 2019 ఆయన టికెట్ రాకుండా చేసింది మీరే అన్నారు. అది ఆయనకు కూడా తెలుసు. మీరేనా చేసింది? అది ఆయనకు కూడా తెలుసు, నేను చేయలేదు, ఆయనకు కూడా తెలుసు. అప్పుడు ఏమైపోయింది, వివేక్ గారు మన పార్టీలో బీఆర్ఎస్లో ఉండే. సో అప్పుడు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురిలో కొప్పలీశ్వర్ గారికి వారు వ్యతిరేకంగా పనిచేశారని, అప్పుడు బసవరాజ్ సారయ్య గారు మా జిల్లా ఇన్ఛార్జ్ ఉండే, పార్టీ పరంగా స్టేట్ జనరల్ సెక్రటరీ, జిల్లా ఇన్ఛార్జ్ ఉండే. వారిని పిలిచి ధర్మపురిలో కొప్పలీశ్వర్ గారు మీటింగ్ పెట్టి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు, అందరు సంతకాలు సేకరించి పార్టీలోకి వెళ్ళి వివేక్ గారిని తీసేయాలని. సో అది అధిష్టానం దృష్టికి పోయిన తర్వాత అధిష్టానం అప్పుడు ఏమైపోయిందంటే, వివేక్ గారు ఇక్కడ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మంలో, జితేందర్ రెడ్డి గారు మహబూబ్ నగర్లో, వీళ్ళంతా స్థానికంగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు వ్యతిరేకంగా చేశారనే దాంట్లో వాళ్ళకి ఎంపీ టికెట్లు నిరాకరించారు. సో దాంట్లో భాగంగా వివేక్ గారికి టికెట్ పోయింది. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. ఇన్ఫ్యాక్ట్ నేను కొంచెం ప్యాచప్ చేసే ప్రయత్నం చేసినా కుదరలేదు. కేటీఆర్ గారి దగ్గర కొప్పలీశ్వర్ గారికి, వివేక్ గారికి కూడా ఒక మీటింగ్ నేనే ఏర్పాటు చేయించిన. కేటీఆర్ గారి దృష్టికి తీసుకుని పోయి ఇట్లా గ్యాప్ పెరుగుతుందన్న అని చెప్పి నేనే చెప్పి ఇన్ఫ్యాక్ట్ మీటింగ్ కూడా పెట్టించినాం. 2 గంటలు జరిగింది, అది ఆయన కూడా తెలుసు. సో దాని తర్వాత పార్టీ అధిష్టానం ఆయనకే కాదు, వివేక్ గారికే కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, జితేందర్ రెడ్డి గారికి, ముగ్గురికి కూడా టికెట్ డినై చేసింది. సో అది అట్లా జరిగింది తప్ప నా ప్రమేయం లేదు. కాకపోతే బయట మీరు అన్నట్టుగా నా మీదకి వెళ్ళిపోయింది అది. ఇప్పుడు మీరు ఓటమి తర్వాత కాన్ఫరెన్స్కి రెగ్యులర్గా వెళ్తున్నారు కదా, ఈ మధ్య బాగా అక్కడనే ఎప్పుడు ఫోన్ చేసినా అక్కడనే ఉన్నాను చెప్తున్నారు. ఇప్పుడు పబ్లిక్ ఎట్లా ఉంది, ఏమంటున్నారు? సీరియస్ రియాక్షన్ ఉంది. అంటే ఒక 3-4 విషయాలు. ప్రజలు చెన్నూరు నియోజకవర్గంలో మేము తెచ్చిన నిధులన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం, వివేక్ గారు వీళ్ళు ఆపేసారు. ఇప్పుడు 3 మున్సిపాలిటీలకు నేను సీఎం గారితో అప్పుడు ఎస్డిఎఫ్ నిధులు 25 కోట్ల రూపాయలు చొప్పున తెప్పించాను. అవి ఆగిపోయినాయి నిధులు. డిఎంఎఫ్టీ నిధులు ఆగిపోయినాయి, టీయూఎఫ్ఐడిస్ నిధులు ఆగిపోయినాయి. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లో 3 మున్సిపాలిటీలు మేము అప్పుడు మొదలుపెట్టినాం. దాదాపు 90-95% పనులు అయిపోయినాయి. అవి ఆపేసారు, పార్కులు ఆపేసారు, ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్లు ఆపేసారు. నేను చెన్నూరు రెవెన్యూ డివిజన్ జీవో తీపించిన, అది ఆగిపోయింది. అస్నాథ్ పారిపల్లి 2 కొత్త మండలాలు ఏర్పాటు చేయించు జీవోలు తెప్పించినాం, ఆ పనులు అయిపోయినాయి. బస్ డిపో పని అయిపోయింది. 100 పడకల ఆసుపత్రి నేను స్టార్ట్ చేసిన, ఆ పని అయిపోయింది. ఒక 32 బ్రిడ్జులు నేను శాంక్షన్ చేయించిన. ఎలక్షన్స్ అయిపోయినాక టెండర్లు పెట్టి వాటిని కంప్లీట్ చేయాలి, అవి ఆగిపోయినాయి. ఇట్లా చాలా మటుకు పనులు ఆగిపోయి నిజంగా చాలా జనము ఇవాళ అరే ప్రభుత్వం మారంగానే
వాళ్ళు తెచ్చినటువంటి నిధులు వాళ్ళు తెచ్చినటువంటి పనులు ఆపేస్తే నష్టం అంతిమంగా మన ప్రాంతానికి జరుగుతుంది కదా అనేటటువంటి భావనలో ప్రజలు చాలా సీరియస్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీ విషయంలో కూడా కొన్ని ఆశలతో ఉంటుంది ప్రజలు. ప్రతి మహిళకు 2,500 ఇస్తారని, పెన్షన్ 4,000 చేస్తారని, రైతు భరోసా 15,000 అని, డిసెంబర్ 9కే రుణమాఫీ 2 లక్షలని, తర్వాత తులం బంగారం అని, లక్ష కదనంగా కళ్యాణ లక్ష్మి తులం బంగారం అని, ఇవన్నీ కూడా ఏ వస్తువులు. సీఎం రిలీఫ్ ఫండ్ లేదు, ఎల్ఓసి లేదు, కేసీఆర్ కిట్ లేదు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ లేదు, మధ్యలో జనవరి నెల ఆసరా పెన్షన్ 2,000 కూడా ఎగ్గొట్టిరు. సో ఇవన్నీ వెరసి జనాల్లో కోపం ఉంది. ముఖ్యంగా మా ఏరియాలో ఒకప్పుడు రిజర్వాయర్లలో ఫుల్గా నీళ్లు ఉంటుండే, దాంతో ఇట్లా భూమిని దంతే బోర్లలో నీళ్లు వస్తుండే. ఇవాళ నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, రోజు కరెంటు పోతుంది, మంచి నీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, వడ్లు కొనడం లేదు. ఈ విషయాల్లో ప్రజలందరికీ కొంత కోపం ఉంది. దీంట్లో లాజికల్గా మాట్లాడదాం, మనం కొంత సైంటిఫిక్గా మాట్లాడదాం. ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు, 4 నెలలలో 3 నెలలు 100 రోజులు అయిపోయిన వెంటనే లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. వాళ్ళు ఏం చేయలేరు, చేయడానికి వీలు లేదు. 3 నెలల కాలంలో సర్దుకోవడానికి చూసుకోండి. ఇంటికి పోతేనే ఇంట్లో సర్దుకోనికి సామాను పెట్టుకొని నిలబడుతుంది, మనకు అప్పటికి దొరకదు, ఎక్కడే ఉంది తెలియదు. ఇది ప్రభుత్వం సెట్ కావడానికి టైం పడుతుంది కదా, అంతలోనే ప్రజలకు అంత అవగాహన లేకుండా అప్పుడే వ్యతిరేకత వస్తుంది. ప్రజల్లో వ్యతిరేకత వీళ్ళ పట్ల రావడానికి, ప్రజలకు వీళ్ళ పట్ల కోపం రావడానికి ప్రధానంగా మేజర్గా 2 కారణాలు. ఒకటి, వీళ్ళు ఎన్నికల సందర్భంలో అప్పుడు ప్రచారంలో అసెంబ్లీ ఎన్నికల్లో డెడ్లైన్లు వీళ్ళే పెట్టిరు, మేము పెట్టలే, ప్రజలు కూడా మీరు ఈ లోపల చేయండి అని ప్రజలు అడగలేదు. వీళ్ళే డెడ్లైన్లు పెట్టి నమ్మిచ్చిర్రు, అత్యుత్సాహం వీళ్ళు నమ్మిచ్చిర్రు. సో అది జరుగుతలేదనేది కోపం ఒకటి. రెండవది, వెరీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ బుచ్చన్న గారు, వీ మస్ట్ ఫోకస్ ఆన్ దిస్ సబ్జెక్ట్. 7,700 కోట్లు మేము రైతు బంధు కోసం అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెట్టాం. ఇప్పుడు ఆగినట్లు అప్పుడు ఆగినాయి. అప్పుడు ఏమైంది, రైతు బంధు మేము రైతుల ఖాతాలో వేద్దామంటే ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బృందం పోయి ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు. సో రైతు బంధు డబ్బులు ఆగినాయి. మేము గవర్నమెంట్ పోయినాం, వాళ్ళు గవర్నమెంట్ వచ్చారు. వచ్చిన వెంటనే రైతు బంధు డబ్బులు 7,700 కోట్లు రైతుల ఖాతాల్లో వేయాలి కదా, ఎటుమయమైనాయి? ఇది రైతులందరూ ప్రశ్నిస్తున్నటువంటిది. సో ఏమైంది, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకి కొన్ని డబ్బులు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ కంపెనీకి కొన్ని డబ్బులు, వీళ్ళకు అసెంబ్లీ ఎన్నికల్లో సపోర్ట్ చేసిన వాళ్ళకి కొన్ని డబ్బులు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వివిధ రాష్ట్రాల్లో సహకరిస్తామని చెప్పినటువంటి వాళ్ళకి కొన్ని డబ్బులు, ఆంధ్రాలో రేవంత్ రెడ్డి గారి రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు గారికి సహకరించడానికి 1-2 కంపెనీలకు కొన్ని డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిరు. ఇది వాస్తవం కాదని చెప్పమనండి, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా కదా. సో రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు కాంట్రాక్టర్లకు ఇచ్చారు. సో రైతులకు స్పష్టంగా అర్థమైంది, అదే కోపం ఉంది. రేవంత్ రెడ్డి చేసిందో కాంగ్రెస్ పార్టీ చేసిందో కాదు. ఎవరన్నారు వర్షం 2,000 నీళ్ళు రిజర్వాయర్ల నీళ్ళు అంటే ఎక్సెస్ రెయిన్ఫాల్. ఈసారి రెయిన్ సీజన్లో తెలంగాణ రాష్ట్రంలో ఎక్సెస్ రెయిన్ఫాల్ వచ్చింది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మీరు గమనించాల్సింది ఏంటంటే, మన శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కానీ కాళేశ్వరం ప్రాజెక్టు నుండి కానీ డెఫినెట్గా వాటర్ లిఫ్ట్ చేసుకుని మనం రిజర్వాయర్లు, చెరువులు, చెక్ డ్యాములు నింపుకునేది గతంలో. దెర్ వాజ్ దిస్ ప్రాక్టీస్ ఇన్ అవర్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారిని బదనం చేయాలని చెప్పి, కేసీఆర్ ప్రాజెక్టులు కట్టలేడని, లేకపోతే కట్టిన ప్రాజెక్టుల్లో లోపాలు ఉన్నాయని చెప్పి కేసీఆర్ గారి మీద అబండాలు పెట్టాలని, కేసీఆర్ను బదనం చేయాలనే ఆలోచనతో వాటర్ లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేయక చెరువులు, చెక్ డ్యామ్లు, రిజర్వాయర్లు లిఫ్ట్ చేయడానికి నీకు మేడిగడ్డ దగ్గర నీళ్ళు నిల్వ ఉంచే పరిస్థితి లేదు. ఎవరు చెప్పినండి మీకు? ఇదే నేను అనేది బుచ్చన్న. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పిన మాట, బుచ్చన్న చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ చెప్పిన మాట, బుచ్చన్న ప్రస్తుతం జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది. వాళ్ళు ఎవరేం చెప్పలే, అంత తప్పు. కొన్ని పేపర్లు రాస్తున్నా కూడా తప్పు మాట. నా నియోజకవర్గం మీద ఇటువైపు మంతిని, అటువైపు చెన్నూరు 7వ బ్లాక్లో ఒక 3 పిల్లర్లు కుంగినాయి. దాని మందం కాపర్ డ్యామ్ వేయచ్చు. తర్వాత ఇంకొకటి, మీకు మేడిగడ్డ రిజర్వాయరు అక్కడ సీఎం కేసీఆర్ గారు ఇంజనీర్లు అక్కడ ప్రతిపాదించడానికి కారణం ఏంటంటే, ప్రాణహిత గోదావరి 2 కలిసిన తర్వాత అక్కడ పుష్కలంగా నీళ్లు ఉంటాయి. ఇప్పుడు కూడా 2,500 నుంచి వినండి, 2,500 నుంచి 3,000 క్యూసెక్ల నీళ్ళు అక్కడ పోతుంటాయి. ఈ మేలో కూడా నా మాట వినండి, నేను అనేది ఒక నిమిషం కంప్లీట్. మీకు తెలియదు దాని యొక్క భౌగోళిక పరిస్థితి చాలా మందికి అర్థమైతలేదు రాష్ట్రంలో. విషయం ఏంటంటే, 7వ బ్లాక్ అటు సైడ్ ఉంటుంది, ఫస్ట్ బ్లాక్ ఇటువైపు నుంచి మనం స్టార్ట్ చేస్తే మహారాష్ట్ర వైపు 7వ బ్లాక్ ఉంటుంది. నీకు ప్రాణహిత పాయ ఇటువైపు వస్తున్నది, గోదావరి పాయ ఇటువైపు వస్తున్నది, కన్నపల్లి పంప్ హౌస్ ఉన్నది ఇటువైపు ఉంటుంది, 7వ బ్లాక్ అటువైపు ఉంటే ఫస్ట్ నుంచి 6 బ్లాకుల వరకు నువ్వు ఫస్ట్ నుంచి 4 బ్లాకుల లోపలనే మీకు ప్రాణహిత పాయ వస్తుంది. కన్నపల్లి పంప్ హౌస్ నుంచి వాటర్ లిఫ్ట్ చేసుకోవడానికి సఫిషియెంట్ సోర్స్ ఉంది. నేను అనే పాయింట్ ఏంటంటే 2 విషయాలు ఇక్కడ. ఇప్పటికీ ప్రాణహిత ద్వారా నీళ్ళు వస్తున్నాయి, మీరు లిఫ్ట్ చేయొచ్చు. ఒకటి లేదు, ఇంకా ఎక్కువ నీళ్ళని నిల్వ చేసి లిఫ్ట్ చేయాలనుకుంటే చిన్న కాపర్ డ్యామ్ లాంటిది కట్టి నీళ్లు నిల్వేయచ్చు. వీళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు. సో ఇక్కడ తర్వాత అక్కడ శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునేటటువంటి సత్తా వీళ్ళకి లేదు, దమ్ము లేదు. నాగార్జున సాగర్ ఎడమకాలకు నీళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు.
సో వీళ్ళకి ఇరిగేషన్ రంగం మీద పూర్తి స్థాయిలో అవగాహన లేదు. ఎంతసేపటికి వీళ్ళు తెలంగాణను ఒక ప్రేమపూర్వకమైనటువంటి ధోరణితో ఒక మన ఆత్మను పెట్టి ఆలోచిస్తే విషయం అర్థమైపోతుంది. కేసీఆర్ అట్లా ఆలోచించేటోడు కాబట్టి తెలంగాణలో వ్యవసాయం ఎక్కువ బోర్ల కింద జరుగుతుంది. ఆ బోర్లలో నీళ్లు రావాలంటే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయి ఉండాలి. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కావాలంటే ఏం కావాలి? తెలంగాణలో ఉన్న రిజర్వాయర్లలో, చెక్ డ్యామ్లలో, చెర్లలో నీళ్లు ఉండాలి. అవి నింపి పెట్టుకోవాలి. భౌగోళికంగా టోపోగ్రఫీ ఇట్లా ఉంటుంది. కింది వైపు నుంచి నీళ్లు కృష్ణాలో, గోదావరిలో లిఫ్ట్ చేసుకుంటాను. మళ్ళీ అక్కడికి వస్తున్నాను 3 నెలలు. నేను మళ్ళీ అదే అంటున్నా, 3 నెలలు. జనరల్ మనకు సీజన్ 2 సీజన్లు, రబీ ఖరీఫ్. వాళ్ళు ఖరీఫ్ సీజన్ ప్రారంభాన్ని 3 నెలల ముందు వచ్చారు, 4 నెలల ముందు. నెక్స్ట్ జూన్ వస్తే కొత్త సీజన్ వస్తుంది. ఎటు కాని సమయంలో వాళ్ళు డిసెంబర్లో వచ్చిండ్రు. జనవరి, ఫిబ్రవరి, మార్చి అయిపోయాయి. 3 నెలలే. ఈ 3 నెలలు నేను మళ్ళీ అదంటే 3 నెలల లోపలనే నీటి నిర్వహణ చేయలేదని, 3 నెలల లోపలనే విద్యుత్ నిర్వహణ సరిగా లేదని ఎట్లా చెప్పగలం? నేను ఒకటే మాట అంటున్నా, మేడిగడ్డ నుంచి రోజుకు 2 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. రోజుకు 2 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. మీరు డిసెంబర్లో గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఇరిగేషన్ అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టుకొని మేడిగడ్డ నుంచి 2 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసి మీరు అన్నారము, సుందిల్ల, ఎల్లంపల్లి, అదేవిధంగా అక్కడ నుంచి మిడ్మానేరు, అక్కడ నుంచి ఎస్ఆర్ఎస్పికి, ఇటు కిందికి ఎల్ఎండికి, మిడ్మానేరు నుంచి అన్నపూర్ణ, రంగనాయక సాగర్ రిజర్వాయరు, అక్కడ నుంచి మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, ఈ రిజర్వాయర్లన్నింటిలో నీళ్లు నింపుతూ కిందికి చెరువులు, చెక్ డ్యామ్లలో నీళ్లు నింపుతూ వెళ్ళి పరిస్థితి ఉండేది కాదు. 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయేది కాదు. శ్రీశైలం నుంచి కూడా నీళ్లు పెద్ద ఎత్తున లిఫ్ట్ చేసి మొత్తం మహబూబ్ నగర్, అదేవిధంగా కొంత పార్ట్ ఆఫ్ నల్గొండకు కూడా, నార్జన్ సార్ ఎడమకాల ద్వారా కొంత పార్ట్ ఆఫ్ నల్గొండకు కూడా మీరు నీళ్ళు ఇచ్చుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ఫేజ్ 2 ద్వారా మీరు కింది దాకా పోవచ్చు. తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట వరకు ఈ గోదావరి నీళ్ళే వాడుకోవచ్చు. అంటే మీకు నీళ్ళ విషయంలో అవగాహన లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ రైతులు అంటే, తెలంగాణ ప్రజలంటే ప్రేమ లేదు. కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టులు, కేసీఆర్ గారు, నేను ఇంకో మాట చెప్తున్నా కూర్చున్నా, కేసీఆర్ గారి విజయాలన్నింటినీ వైఫల్యాలుగా చిత్రీకరించాలని కుట్ర చేసి వీళ్ళు చతికిలబడ్డారు. విద్యుత్ రంగం కానీ, నీటిపారుదల రంగం కానీ, మంచినీటి రంగం కానీ. అరే ఎక్కడ మాట్లాడదాం. ఇప్పుడు మీరు ఇందాక దానికి ఎందుకంటే చర్చ చేస్తే మీరు మళ్ళీ దానికి చాలా అది కంటిన్యూ అయ్యేటట్టున్నది. ఇది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గురువు అని ఆయన చాలా కోపమైంది. ఒక టీవీ ఛానల్ ఒక వీడియో చూసాను నేను. చంద్రబాబు నాయుడు తన గురువు కాదు, మీరేమో గురువు అని అంటున్నారు. మరి మీ మీద కోపం కాగలరు? కోపం అయితే కానీ కేసు పెట్టుకునే ఉన్నది. ఇప్పటికే చాలా కేసులు పెట్టించింది నా మీద. అయితే చంద్రబాబు నాయుడు ఈయన గురువు అని మనం అనడం కదా, ఆయననే చాలా సందర్భాల్లో అన్నారు. ఆ గురువు చెప్తేనే కదా స్టీఫెన్సన్ ఇంటికి 50 లక్షల రూపాయలు తీసుకొని పోయి ఇచ్చి దొరకబట్టుకున్నది. ఆ గురువుతోనే కదా ఫోన్లో మాట్లాడిచ్చింది మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని స్టీఫెన్సన్ గారికి. వాస్తవమే కదా, అదంతా మన కళ్ళ ముందు జరిగిందే కదా. గురువు ఆజ్ఞల మేరకే ఆయన చాలా పనులు తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో ఉండి ఇక్కడ చేసిండు. సరే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయినాక కళ్ళు నెత్తికెక్కి ఆయన నా గురువు కాదు అని చెప్పి మాట్లాడితే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? కాంటెంపరీ ఎట్లా కాంటెంపరీ అవుతారండి? ఈయననే చాలా సందర్భాలు వీడియోలు ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. చంద్రబాబు నాయుడు గారు ఈయన గురువు అని చెప్పి ఈయన చెప్పుకున్నటువంటి విషయాలు సోషల్ మీడియాలో ఆ వీడియోలన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి. ఇవాళ నువ్వు ఒక ముఖ్యమంత్రి కాగానే గురువు కాదని చెప్పి మాట్లాడితే దాంట్లో అర్థం ఉందా? చంద్రబాబు నాయుడు అభిమానులు తెలంగాణలో, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏమనుకోవాలి? నిన్ను తెలంగాణలో ఉన్నారు బాబు అభిమానులు అంటే ఈ పాత తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళంతా రేవంత్ రెడ్డి బ్యాచ్. వాళ్ళు ఏమనుకోవాలి? బాగా వాడుకున్నాడు ఉన్న రోజులు చంద్రబాబు నాయుడిని. ఇప్పుడేమైనా ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబు నాయుడు గురువు కాదని చెప్పి ఎవడన్నా గురువు అని అంటే ముడి మీద అంతా మాట్లాడుతున్నాడు అని అనుకోరా వాళ్ళు? మొన్న ఖమ్మంలో టీడీపీ ఆఫీస్కి టీడీపీ వాళ్ళ ఓట్లు అడిగారు కదా అసెంబ్లీ ఎన్నికలప్పుడు. అదే తుమ్మల గారు, పొంగులేటి గారు మళ్ళీ టీడీపీ ఆఫీస్కి కృతజ్ఞతలు చెప్పొచ్చారు కదా. ఇప్పుడు ఆ టీడీపీ వాళ్ళు ఏమనుకోవాలి? ఆ పాత వాళ్ళంతా ఫీల్ అయ్యారా ఈయన గురువు గారు అంటే? చెప్పు కేసు ఎంతవరకు వచ్చింది? మీరు చెప్పు చూపించారు కదా ఒకసారి. అంటే కేసే ఉన్నట్టున్నాయి, చాలా ఉన్నట్టు. అంత ఎందుకు చెప్పేది? అంటే ఏమైంది ఆయన అంతకు అంటే ఈయన సీఎం అయిన తర్వాత కొంత ఈయన మాట లోపల మార్పు ఉంటుందని చెప్పి అందరూ అనుకున్నారు. నేను కూడా అట్లనే అనుకున్నాను బేసిక్గా. కాకపోతే ఈయన దాని తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు దిగుతున్నాడు. కళ్ళ గుడ్లు తీసి గోళీలు ఆడుకుంటా, పేగులు తీసి మెడలు వేసుకుంటా, లాగుల తొండలు జొరగొడతా, వేప చెట్టు గట్టేసి కొట్టిస్తా, నిన్ను దొక్కేస్తా, ఇష్టం వచ్చినట్టు జైల్లో వేస్తా, తర్వాత లాస్ట్కు నీ మొడ్డి మీద చెడ్డి గుంజుతా, డ్రైవర్ గుంజుతా, ఇట్లా రకరకాలు మాట్లాడుతున్నాను. ఆ రోజు నేను కార్యకర్తల మీటింగ్లో ఉంటే మంచిర్యాల అసెంబ్లీ కార్యకర్తల మీటింగ్. నాతో నిరంజన్ రెడ్డి అన్న కూడా ఉండే పరిశీలకుడిగా, ముఖ్య అతిథిగా తను వచ్చిండు. అక్కడ ఏం జరిగిందంటే అంతకు ముందు రోజు సచివాలయంలో వీళ్ళది ఒక ప్రెస్ మీట్ అయింది, ప్రెస్ కాన్ఫరెన్స్. నేను నిరంజన్ ఇద్దరం చూసినాం. సాయంత్రం నిరంజన్ మంచిర్యాలలో మా దగ్గరనే ఉంది, మా ఇంట్లో. ఈయన ఏమంటాడు, ఒక 20 సార్లు కేసీఆర్ గారిని పట్టుకొని ఆ ప్రెస్ మీట్లో రండా అన్నాడు. 20 సార్లు మేము కౌంట్ చేసినాం, 20 సార్లు రండా అన్నాడు. 1-2 సార్లు నేను చెప్పులతో కొడతారు తెలంగాణ ప్రజలని మాట్లాడాను. అసలు రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు. ఈయన ఉన్నది చంద్రబాబు నాయుడుతో.
సమైక్యవాదులకు తొత్తుకున్నాడు, తెలంగాణను వ్యతిరేకించిండు, తెలంగాణ ఉద్యమకారుల మీదకి కరీంనగర్కు తుపాకీ పట్టుకొని పోయిండు. ఎన్నడూ కూడా ఈయన జై తెలంగాణ అనలే. తెలంగాణ కోసం ఈయన ఎమ్మెల్యే పదవికో ఎమ్మెల్సీ పదవికో ఈయన రాజీనామా చేయాలి. తెలంగాణకి ఏమాత్రం సంబంధం లేని ఈయన ఒక తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టి 14 ఏళ్ళు పోరాటం చేసి రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళని తట్టుకొని, ఆంధ్ర మీడియా సంస్థ పెట్టుబడిదారుల కుట్రలను తట్టుకొని, ఢిల్లీ రాజకీయ వ్యవస్థను ఒప్పించి తెలంగాణను తెచ్చిన ఒక ఉద్యమ నాయకుని పట్టుకొని 10 ఏళ్ళు మంచిగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి, 70 ఏళ్ళ వయసు, ఆయన వయసుకు గౌరవం లేదు, ఉద్యమ నేపథ్యానికి గౌరవం లేదు, ఆయన పరిపాలన అనుభవానికి గౌరవం లేదు, ఏం లేకుండా ఆయనను పట్టుకొని గిన్నిసార్లు తిట్టేసరికి నాకు కార్యకర్తల మీటింగ్ కోపం వచ్చి నేను చూపించి నిన్ను చెప్పుతో కొట్టాలని ఉంది, కానీ మాకు సంస్కారం అడ్డం వస్తుందని చెప్పిన. ఒక ముఖ్యమంత్రిని చెప్పు చూపించవచ్చు అంటే ఒక కేసీఆర్ గారిని పట్టుకొని నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడు. మరి కేసీఆర్ కూడా ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ఊరి పేరు నాకు గుర్తు రావట్లేదు అని ఒక మాట అన్నారు కదా. ఈసీ కూడా దాని రేవంత్ రెడ్డిని ఏమని, రేవంత్ రెడ్డి పట్ల ఎన్నడూ అట్లా మాట్లాడలే. అక్కడ కాంగ్రెస్ నాయకులను నేనేమంటున్నా, కేసీఆర్ గారు ఎన్నడూ కూడా వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి పరుష పదజాలం వాడలే. ముఖ్యమంత్రి ఉన్న 10 ఏళ్లలో ఎప్పుడో ఒకటో రెండో సందర్భాల్లో ఏదో ఎన్నికల ప్రచార సభల్లో ఎక్కడన్నా కార్యకర్తల్లో జోష్ కోసమో ప్రజల్లో ఏదో సర్కాస్టిక్గా వ్యంగ్యాన్ని కొంచెం జోడించేదని అనాల్సి వస్తున్నాడు తప్ప, ఈయనలాగా లేచిన కాంచెల్లి పండేదాకా కేసీఆర్ గారిని ఈయన తిడుతున్నట్టుగా కేసీఆర్ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మా సార్ ఎన్నడూ అట్లా మాట్లాడకపోయేది. అంతే తప్ప నేనేమంటున్నా, రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. ఐ డూ అగ్రీ విత్ దట్. నేను విమర్శిస్తాను, నన్ను విమర్శిస్తారు, కొందరం పరస్పరం విమర్శించుకుంటాం. కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. లిమిట్ లేకుండా నువ్వు కేసీఆర్ గారిని పట్టుకొని ఇంత పడుతుంతా మాట్లాడితే ఎవరు ఊరుకుంటారండి? ఏందది? ఏం పద్ధతి? నేనేమంటున్నా, నీ అదృష్టమో తెలంగాణ ప్రజల దురదృష్టమో నువ్వు ముఖ్యమంత్రి అయినావు, మంచిగా పని చేయి. కేసీఆర్ గారి కన్నా ఎక్కువ మంచి పథకాలు పెట్టు, కేసీఆర్ గారి కన్నా ఎక్కువ అభివృద్ధి చేయి, కేసీఆర్ గారి కన్నా ఎక్కువ పేరు తెచ్చుకో. నీ ఇమేజ్ పెంచుకునే క్రమంలో తిట్లతో నువ్వు ఎంచుకోకు. నీ ఇమేజ్ ఎదుటి వాళ్ళను వ్యక్తిగతంగా తూలనాడడం ద్వారా నీ ఇమేజ్ పెంచుకోకు. 4 మంచి పనులు చేసి నీ ఇమేజ్ పెంచుకో. అంటే మీరు అధికారంలో ఉంటేనేమో తెలంగాణ ప్రజల అదృష్టము, వేరే వాళ్ళు ఉంటేనే తెలంగాణ ప్రజల దురదృష్టమా? వేరే వాళ్ళు ఉంటే అంటే నేను రేవంత్ రెడ్డిని అంటే ఆయన ఉంటేనే అనుకున్నాం. ఆయన ఉంటే ఆయన మరి ఏం పాలన అండి? ఏం పరిపాలన? 5 నెలలు అయింది. కరెంట్ ఎందుకు పోతుందండి? మంచినీళ్ళకి ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఇవాళ టుడే నేను ఇక్కడికి వస్తుంటే కూడా నేను మాట్లాడుకుంటూ వస్తున్నాను మా చెన్నూరు నియోజకవర్గం వాళ్ళతో. సుమారు 70 వడ్ల కొనుగోలు కేంద్రాలు వర్షం తడిచిపోయింది. ఎవరు కొనాలండి? నేను అదే చెప్పబోతున్నా. నేను ప్రభుత్వ విప్పు ఉన్నప్పుడు మంచిర్యాల జిల్లాలో 2,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చింది. లాస్ట్ యాసంగి సీజన్లో ధాన్యం వస్తే నేను అకాల వర్షాలు రాకముందే వితిన్ 15 to 16 days 3 రివ్యూ మీటింగ్స్ పెట్టి అప్పుడు మా కలెక్టర్ గారితో మాట్లాడి రైస్ మిల్లర్స్, DCMS అధికారులు, అదేవిధంగా DCCB మన వాళ్ళ డైరెక్టర్లు, అధికారులు, సివిల్ సప్లైస్ అధికారులు, తర్వాత ట్రాన్స్పోర్టర్సు, ప్రజాప్రతినిధులు అందరితో కలిసి 3-4 రివ్యూ మీటింగ్లు పెట్టి ఐకేపీ సెంటర్లు కానీ, తర్వాత మిగతా కొనుగోలు కేంద్రాలు కానీ, DCMS కొనుగోలు, మిగతా కొనుగోలు కేంద్రాలు దన్న వెహికల్స్ అరేంజ్ చేసి 15-16 రోజులలో లిఫ్ట్ చేసేది. ఇంకా చెప్పాలి మీకు, మా దగ్గర మిల్లర్స్ మాకు కెపాసిటీ అంత లేదు, మేము పెట్టుకోలేము. 18-19 రైస్ మిల్స్ ఉన్నాయి, పెట్టుకోలేము. అంటే నేను ఏం చేసేది తెలుసా? అప్పుడు సివిల్ సప్లైస్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉండే, సివిల్ సప్లైస్ మినిస్టర్ మా గంగుల కమలాకర్ గారు ఉండే. వాళ్ళని రిక్వెస్ట్ చేసి సిద్దిపేటకు కొన్ని మిల్స్ అలాంటి చేపిస్తుంటే, మా జిల్లాకు పెద్దపల్లికి కొన్ని అలాంటి చేపిస్తుంటే, ఐక్యరెడ్డిని రిక్వెస్ట్ చేసి నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు కొన్ని, ఇట్లా చేసి మేము ఇట్లా దన్నాదన్నాం. ఆ తపన ఉంటుండే మాకు. ఇవాళ ఆ తపన ఏమైంది అంటున్నా, ఎందుకు లోపించింది అంటే ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుభవం ఉన్న మంత్రి, కొండా సురేఖ అనుభవం ఉన్న మంత్రి, తర్వాత తుమ్మల నాగేశ్వర అందరికంటే అనుభవం ఉన్న మంత్రి, ఆయన శ్రీధర్ బాబు అనుభవం, మంత్రివర్గంలో అనుభవజ్ఞులే ఉన్నారు కదా, అంత మామూలు నేను లేరు కదా. అంటే వాళ్ళకి ప్రేమ లేదు అంటున్నా నేను. రైతుల మీద ప్రేమ లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, ఈ ప్రాంతం మీద ప్రేమ లేదు. అధికారంలోకి వచ్చిన వేరే పనులు చేసుకున్నాం అని అందరూ వేరే పనుల మీద పడ్డరు. అన్నీ బయటకు వస్తాయి కదా ఒక్కొక్కటి. కులమానం ఏమిటి, ప్రేమ ఉంది అన్నదానికి లేదు అన్నదానికి ఏంటి పారామీటర్ ఏమిటి అంటే చెప్తున్నారు మీరు? ప్రజల కష్టాలు రాకుండా చూసుకోవడమే నీకు ప్రజల మీద, ఈ సమాజం మీద ప్రేమ ఉందా లేదా? కేసీఆర్ గారి హయాంలో వడ్ల కొనుగోలుకి ఇబ్బంది అయిందా? నాకు ఒక మాట చెప్పండి. రైతు బంధుకి ఇబ్బంది అయిందా? సాగునీళ్ళకి ఇబ్బంది అయిందా? రైతాంగానికి కరెంటుకి ఇబ్బంది అయిందా? మీరు చెప్పండి. ఇవాళ ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి? మీకు ప్రేమ ఏడుంది? అక్కడ ఆగుదాము. మరి తెలంగాణ ప్రజల అదృష్టం టీఆర్ఎస్ అధికారంలో ఉండడం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల అదృష్టం. ఎందుకు ఓడిపోయినట్లు మరి? మార్పు కోరుకున్నారు కదా. నేను అదే చెప్పిన, వీళ్ళ విషయంలో ఆశపడ్డారు అంటున్నా. డెఫినెట్గా వీళ్ళ విషయంలో ఆశపడ్డారు. ఒకటి నేను యువర్ స్కాలర్, ఓకే, బహుశా మీ ఫ్యామిలీ గురించి అడగడానికి ముందు నేను ఈ ప్రశ్న వేస్తాను. నేను మీ ఉద్యమాల కుటుంబం నుంచి మీ తాత కార్మిక నాయకులు ఉన్నారని తెలిసింది నాకు, తర్వాత చెప్తారు. మీరు ఒక బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన మీరు
తాము చేసిన తప్పున వలన ఓడిపోయినామని చెప్పుకోవడం సరైన రివ్యూ అవుతుంది. ప్రజలే అర్థం చేసుకోలేదు, ప్రజలే అత్యాశకు పోయినరు అని ఎందుకు ప్రజలను? నేను 2 విషయాలు చెప్పిన ఓపెన్గా. నేను కూడా ప్రజలకు అందుబాటులో లేని, యాక్సెస్ లేనని ఒప్పుకున్నా కదా. అది నా మిస్టేక్ అని చెప్పినట్టే కదా. నాకు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు ప్రభుత్వంలో ఇక్కడ మీరు ప్రజలు అత్యాశకు పోయిన అన్నారు కానీ లేదు. నేను చెప్తున్నా కదా, నేను చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం ఒక కారణం నేను ఒప్పుకుంటున్నా. 1, 2 చిన్న వయసులోనే నాకు పదవులు రావడం వల్ల నా మీద ఒక రకమైనటువంటి జలస్ వచ్చింది. స్టేట్లో చాలామంది నా మీద దుష్ప్రచారం చేసి 2 నేను ఒప్పుకుంటున్నా, నేను కాదంటలేనే. 3వది నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఇంటింటికి సంతకాలు పెట్టి పంచిర్రండి. ఎవరు మీరు చూడండి, 6 గ్యారంటీ కార్డుల మీద సంతకాలు పెట్టి ఇంటింటికి ఇచ్చిర్రు. ఆశపడ్డారు ప్రజలు. ఆశపడని నేను తప్పుపడతాను బుచ్చన్న, నేను మళ్ళీ చెప్తున్నా, ప్రజల కోణంలో నేను తప్పుపడతాను. ప్రజలు ఆశపడ్డారు. ఆశపడ్డ ప్రజల్ని నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీకి నేను తప్పు అంటున్నాను. నేను ప్రజల్ని ఇప్పుడు కూడా తప్పుపడతలే. డెఫినెట్గా కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రి ఉండడం మా తెలంగాణ ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాం. నేను కూడా తెలంగాణ ప్రజల్లో ఒకరిని కదా. డెఫినెట్గా మా అదృష్టంగా భావిస్తున్నాం. అందుకని కేసీఆర్ గారి హయాంలో ఎన్ని కార్యక్రమాలు జరిగినాయండి, ఎంత అద్భుతాలు జరిగినాయండి. ఇవాళ ఏం జరుగుతూ ఉంది? ఇంత సర్వీస్ చేసిన బీఆర్ఎస్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? ఎందుకంటే 10కి పైగా సీట్లు గెలుస్తామనే నమ్మకం నాకు. గెలిచేట్లు చెప్పు, నంబరు 10, 12. సరే, మీకు అనుమానాలు ఉండొచ్చు. డెఫినెట్గా నేను చెప్తున్న వాస్తవం ఇది. ఇప్పుడు మాకు ఒక సర్వే సంస్థ వాళ్ళు లాస్ట్ టైము కాంగ్రెస్కు 66 సీట్లు వస్తాయి, బీఆర్ఎస్కు 40 సీట్లు వస్తాయని చెప్పారు పోలింగ్ తర్వాత. పోలింగ్కు ముందు కూడా ప్రీపోల్ ప్రెడిక్షన్ కూడా అట్లనే ఇచ్చారు, ఇంచుమించుగా 35 నుంచి 42 అట్లా. మేము వాళ్ళని నమ్మలే. నిజంగా జరిగింది కదా, 39 వచ్చింది. సో ఇప్పుడు ఆ సర్వే సంస్థ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 8 పక్క గెలుస్తామని చెప్తున్నారు, ఇంకొక 3-4 ఫైట్ ఉన్నాయని చెప్తున్నారు. సో అందుకే నేను 10కి పైగా గెలుస్తాను. 2 కలుపుకొని మీరు. వాతావరణం కూడా అట్లుంది. అట్లా క్షేత్రస్థాయిలో నేను కూడా ఆల్మోస్ట్ 3 వీక్స్ నుంచి తిరుగుతున్నా కదా. నేను ఆదిలాబాద్ పార్లమెంట్లో తిరిగినా, మన పెద్దపల్లి పార్లమెంట్లో తిరిగినా, కరీంనగర్ పార్లమెంట్లో తిరిగినా, మిగతా పార్లమెంట్ నియోజకవర్గాలు మనకి ఇంట్రెస్ట్ కదా. అవుట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ అందరికీ మాట్లాడుతూ ఉంటాం మధ్యాహ్నం నైట్. సో వాళ్ళందరూ చెప్తున్న మాట పాజిటివ్గా ఉందని చెప్తున్నారు, జనాల్లో రియాక్షన్ ఉందని చెప్తున్నారు. డెఫినెట్గా ఓటుగా టర్న్ అవుతుంది అనేటటువంటిది నా భావన. 10కి పైగా గెలుస్తామనే నమ్మకం నాకుంది. కానీ నేను బీజేపీ బాగా పికప్ అయింది అనేది కూడా ఒక చర్చ ఉంది. అంటే బీజేపీని ఎట్లా చూస్తారంటే కొంచెం మోడీ అనే దాంట్లో బీజేపీ అనేదో చర్చ నడుస్తున్నది అనేది అంటున్నారు. కాకపోతే నేనేమనుకుంటా అంటే అది కొంత చర్చ వరకే పరిమితం అవుతుంది తప్ప ఓటుగా ఎంత మేరకు కన్వర్ట్ అవుతుంది అనేది ప్రశ్న. వాళ్ళు గెలిచేంత కన్వర్ట్ డెఫినెట్గా కాదు. ఎందుకంటే ఏం చేసిందని మోడీ? ప్రతి ఒక్కరికి 15 లక్షలు ఇస్తానని ఇచ్చిండా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చిండా? అసలు 2022 వరకు ఇల్లు లేని మనిషి ఉండడు, కుటుంబం ఉండదు అన్నారు, అయిందా? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు, చేసిర్రా? తెలంగాణ కాంటెక్స్లో చూస్తే కాజీపేటకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ జామ్నగర్కి ఎత్తుకపోయారు, అంతే కదా. అదేవిధంగా బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చిర్రా? ITIRను రద్దు చేసిర్రు. ఒక నవోదయ విద్యాలయం ఇచ్చిర్రా? ఒక కేంద్రీయ విద్యాలయం ఇచ్చిర్రా తెలంగాణకు? ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిర్రా తెలంగాణకు? ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిర్రా? IIM ఇచ్చిర్రా? ఐసర్ ఇచ్చిర్రా? ఏమి ఇచ్చిర్రా? ఇవన్నీ కాకుండా హిందూ జాతీయవాదం అనేది చాలా పతాక స్థాయిలో ఉన్నది ఇవాళ. ఇవన్నీ ఆలోచనకు వస్తాయంట. డెఫినెట్గా ఆలోచిస్తారు ప్రజలు. ఇవాళ రేపట్లో కూడా అందరి ఇళ్లలో, అన్ని ఊర్లలో చదువుకున్న పిల్లలు బాగా ఉన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ నడుస్తున్నది. మళ్ళీ వీళ్ళు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, మళ్ళీ వీళ్ళు వస్తే రిజర్వేషన్లు తీసేస్తారు అనే చర్చ కూడా నడుస్తున్నది. డెఫినెట్గా అటువంటి భారతీయ జనతా పార్టీకి, ఆ భావజాలం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి అణగారిన వర్గాలు, దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలు డెఫినెట్గా ఓటు వేసే విషయంలో ఖచ్చితంగా ఆలోచిస్తారు. వీళ్ళ రిజర్వేషన్లు వీళ్ళు పోగొట్టుకుంటారా? వీళ్ళతో వీళ్ళ కన్ను తీసుకుంటారా? కాబట్టి ఇవాళ RSS విధానం కానీ, భారతీయ జనతా పార్టీ విధానం కానీ SC, ST, BC మైనారిటీలకు వ్యతిరేకంగా ఉంటుంది. రిజర్వేషన్లకు వ్యతిరేకం వాళ్ళు, అంబేద్కర్కి వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం. ఎంతమంది ఎన్నిసార్లు మాట్లాడిన మాటలు మనం విన్నాం. అనంత హెగ్డే ఏం మాట్లాడిండు? కర్ణాటక మేము వస్తే రాజ్యాంగాన్ని తీసిపారేస్తామని మాట్లాడిండు. చాలామంది RSS వాళ్ళు మాట్లాడారు, చాలామంది కేంద్ర మంత్రులు మాట్లాడారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఈ వర్గాలు ఆలోచిస్తాయి ఒకటి. రెండోది, యువకులకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, దేశ ప్రజలకు కానీ బీజేపీ చేసింది కూడా ఏం లేదు. కాబట్టి ఆ పార్టీకి ఇంకోటి కూడా చెప్తున్నాను కూర్చొని, ఒక 5 years పీరియడ్ అంటే ఇంకోసారి అవకాశం ఇద్దాం ఏదో అని 10 long years అవకాశం ఇచ్చింది కదా, పెద్ద పీరియడ్ కదా ఇది. ఇంకా ఇప్పటికి కూడా మీరు ఇంకా ముచ్చట్లు చెప్పుకుంటేనే కాలం వెళ్ళదీస్తామంటే రిజల్ట్ బీజేపీకి రాబోతుంది అన్నట్లా మీరు అనేది. బీఆర్ఎస్కి మంచి రిజల్ట్ వచ్చింది బుచ్చనా, మమ్మల్ని తీసిపారేకు. బీఆర్ఎస్ మేము అధికారాన్ని కోల్పోయింది 1.8% ఓటుతోని. తర్వాత ఒక 15 సీట్లు మేము చాలా తక్కువ మార్జిన్తో పోయినాం. 2, 3, 4, 500 నుంచి మొదలుకుంటే 15,000 లోపల ఒక 15 సీట్లు పోయినాం. సో
సో మమ్మల్ని కంప్లీట్గా పక్కకు పెట్టేయాలి ప్రజలు. కంప్లీట్గా మమ్మల్ని పక్కకు పెట్టేసి ఉంటే ఈ 4 నెలల్లో మేము తిరుగుతుంటే ఇటువంటి స్పందన రాదు. ఇటువంటి స్పందన అస్సలే రాదు. సో కేసీఆర్ గారు బస్సు యాత్ర నడుస్తుంది, మీరు చూస్తున్నారు ఎట్లా జరుగుతుంది. కేటీఆర్ గారు రోడ్ షోలు నడుస్తున్నాయి, హరీష్ అన్న రోడ్ షోలు నడుస్తున్నాయి. మేము కూడా తిరుగుతూ ఉన్నాం గ్రామాల్లో, జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ఎట్లా జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలు, ప్రజలు ఎట్లా వస్తూ ఉన్నారు మీరు చూస్తున్నారు కదా. సో నేనేమంటున్నా అంటే, నేను ఇక్కడ భారతీయ జనతా పార్టీ విషయంలో 10 సంవత్సరాలు వేచి చూసిన జనం ఏమి కూడా చేయలేరు భారతీయ జనతా పార్టీ పెద్దలు. అటువంటిప్పుడు వాళ్ళకి మళ్ళీ ఎందుకు ఓటేస్తారు, ఏం చేస్తారని ఓటేస్తారు. కానీ రిజర్వేషన్లు తీసేయడం సాధ్యమైపోయినా వాళ్ళు రిజర్వేషన్లు తీసుకున్నారు కదా. ఎకనామికల్ బ్యాక్వర్డ్ అనే దాంతో ఆ పేరుతో వాళ్ళు రిజర్వేషన్ తీసుకున్నప్పుడు ఒక రిజర్వేషన్ పోతే వాళ్ళ రిజర్వేషన్ పోతుంది. పైగా ఆ రిజర్వేషన్ చాలా బెనిఫిట్ ఉంది వాళ్ళకి. 4%, మొన్న ఎవరితో ఇంటర్వ్యూ చేసినా అన్నారు, 4% ఉన్న వాళ్ళకు 10% రిజర్వేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. అవకాశాలను ఎందుకు ఎవరైనా వదులుకుంటారు, ఎందుకు తీసేస్తారు రిజర్వేషన్? అది అంటే మనం ఇక్కడ మూలాల్లోకి పోయి లోతుల్లోకి పోయి చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్ఎస్ఎస్ భావజాలం కానీ భారతీయ జనతా పార్టీ పొలిటికల్ ఫేస్ ఆఫ్ ఆర్ఎస్ఎస్, అంతే కదా. పొలిటికల్ ఫేస్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ ఈజ్ భారతీయ జనతా పార్టీ. సో వాళ్ళ మూల సిద్ధాంతము వాళ్ళదంతా కూడా ఏ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటుంది, ఏ వర్గాలకు అనుగుణంగా ఉంటుందో మనకు తెలుసు. సో వాళ్ళు మొదటి నుంచి రిజర్వేషన్లకు వ్యతిరేకం, వాళ్ళు మొదటి నుంచి కుల వివక్షను ప్రోత్సహించేటోళ్ళు, వాళ్ళు మొదటి నుంచి ఈ వర్ణ వివక్ష ఉండాలని కోరుకునేటోళ్ళు, వాళ్ళు మొదటి నుంచి మను సిద్ధాంతాన్ని ఆచరించేటోళ్ళు. సో కాబట్టి వాటి ప్రకారం వీటి ప్రకారం చూసుకున్న వాళ్ళ ఐడియాలజీ పూర్తిగా రిజర్వేషన్లకు వ్యతిరేకం, ఈ వర్గాలకు వ్యతిరేకం. మీరు ఎంపీగా ఉన్నప్పుడు కూడా బీజేపీ అధికారంలోనే ఉన్నది. ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఆ ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి చూశారు కదా, మీ అనుభవం ఏమిటి? వాళ్ళు ఎప్పుడైనా ఒకటే రకంగా ఉన్నారు. వాళ్ళ సిద్ధాంతము, వాళ్ళ ఎజెండా, అది తప్ప ఇంకోటి లేదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏదనుకుంటే అది చేస్తున్నారు కదా. మనం చూస్తున్నాం కదా గుజరాత్లో ఏ రకంగా వాళ్ళ పరిపాలన కొనసాగుతుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో, అస్సాం లాంటి రాష్ట్రాల్లో దళితుల పరిస్థితి కానీ, ముస్లింల పరిస్థితి కానీ, వెనుకబడిన వర్గాల పరిస్థితి కానీ ఎట్లుంది మనం చూస్తలేమా? మొన్నటిదాకా మనం మధ్యప్రదేశ్, రాజస్థాను, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో దళితుల మీద జరిగిన దాడులు, అఘాయిత్యాలు మనం చూడలేమా? మధ్యప్రదేశ్లో ఒక పెళ్లి ఊరేగింపు గుర్రం మీద పోతుంటే పిల్లగాని కాల్చి చంపారు. ఉత్తరప్రదేశ్లో హత్రాస్ లాంటి సంఘటనలు, ఉన్నావు లాంటి సంఘటనలు, బాలికల్ని మంచి బట్టలు వేసుకుంటే దళిత అమ్మాయిల్ని రేపులు చేసిన సంఘటనలు. వీళ్ళ భావజాలమే, వీళ్ళ మూల సిద్ధాంతమే ఈ వర్గాలకు వ్యతిరేకం. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు మొదటి నుంచి అట్లనే ఉన్నారు, ఇప్పుడు కూడా అట్లనే ఉన్నారు. ఇక నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఆయన పనితీరు ఎట్లా ఉంటుంది? మీరు ఎంపీలు, మంత్రులు కలుసుకుని మాట్లాడుకునేవారు కదా. ఇక మాటలు ఎక్కువ ఉంటాయి, చేతులు తక్కువ ఉంటాయి, అంతే. గప్పాలు కొట్టుడు ఎక్కువ, పని తక్కువ. నిజంగా బుల్లెట్ గురించి మాట్లాడేది మనం మోడీ గురించి అంటున్నాను. నేను భయపడతలేను, నేను దాచుకుంటలేను. మోడీ గారిని నేను చాలా దగ్గర నుంచి చూసిన, భాషణ్ బాజీ, ఉపన్యాసం చెప్తాడు, మాటలు చెప్తాడు, ముచ్చట్లు చెప్తాడు, పని మాత్రం చేయడు. అర్థమైంది. బుల్లెట్ ట్రైన్లు వస్తాయన్నాడు. ఎక్కడ వచ్చింది ఈ దేశంలో బుల్లెట్ ట్రైన్? 5 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది అన్నాడు ఈ దేశం యొక్క ఆర్థిక సంపద. ఏడైంది? 14 లక్షల పైచిలకు కోట్లు ఎవరి మాఫీ చేసిండు? కార్పొరేట్ పెద్దలే మాఫీ చేసిండు. ఈయన హయాంలోనే కదా విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లలిత్ మోడీ దేశాన్ని విడిచిపెట్టి పారిపోయింది. ఆర్థిక దొంగలంతా, మౌల్ చోక్సీ, ఆర్థిక గజ దొంగలంతా ఈయన మద్దతుతోనే దేశాన్ని విడిచి పారిపోయారు. సో ఈయన అదేవిధంగా దేశ సంపదనంతా అదాని చేతుల్లో తీసుకొని పెడుతున్నాడు. ఇక్కడ సింగరేణి బొగ్గు ఉంటే సింగరేణి సంస్థకు సింగరేణి బొగ్గు బావులు ఇవ్వమంటే ఇయ్యాడు ఆయన. అదాని నుంచి, ఆస్ట్రేలియా నుంచి బొగ్గు ఇంపోర్ట్ చేసుకుని లెటర్లు రాస్తారు. అంటే ఏం అర్థం చేసుకోవాలి? ఈయన పెద్దల కోసం ఉన్నాడు, పేదల కోసం లేడు, మన వర్గాల కోసం ఎన్నడూ లేడు, స్పష్టం. కానీ అదే మీ అనుభవం ద్వారా చెప్తున్న మాట ఇది. కానీ ఈ మధ్య తెలంగాణలో జరుగుతున్న ఒకనొక డిస్కషన్, సౌత్ ఇండియాలో ఈసారి మోదీ హవా పెరిగింది, బీఆర్ఎస్ ప్లేస్ను బీజేపీ ఆక్యుపై చేస్తూ ఉన్నది, నరేంద్ర మోదీ లాంటి నాయకుడు మళ్ళీ దేశానికి దొరకడు, కాబట్టి మధ్యతరగతి ప్రజలు, దళితులు, ఆదివాసీలు మొత్తం ఆయనంటేనే ఉన్నారు. అంటే అదొక ప్రచారాన్ని వాళ్ళు తయారు చేస్తున్నారు, ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు, ఒక పర్సెప్షన్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఏ వర్గాలు అయితే వాళ్ళతో ఉన్నాయనే అనుమానం వాళ్ళకు వచ్చిందో ఆ వర్గాలే వాళ్ళతో ఉన్నాయనేటటువంటి ఒక పర్సెప్షన్, ఒక ప్రచారాన్ని క్రియేట్ చేస్తున్నారు తప్ప వాస్తవానికి పరిస్థితి అట్లా లేదు. బీజేపీ ఆ పార్టీని విమర్శించడంలో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఒకనొక ఈ ప్రభుత్వాన్ని ఉండనియరు, వాళ్ళు కూలగొడతారు అనేది, ఉండదు అని బీజేపీ అన్నది, ఉండదు అని బీఆర్ఎస్ అన్నది, ఇద్దరు అంటున్నారు. అసలు ప్రభుత్వం ఉంటుంది ఉండదు అనే చర్చ ఎందుకు వస్తుంది? ఏర్పడే 5 నెలలు కూడా కాలేదు, 6 నెలలు కాలేదు. వాళ్ళ లోపలనే చాలా గ్రూపులు ఉన్నాయి కదా. ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారికి పీసీసీ ప్రెసిడెంట్ వస్తే కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కొచ్చుకున్నాడని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వెంకరెడ్డి ఇద్దరు తిట్టారు. సో అదేవిధంగా మిగతా సీనియర్లంతా చాలామంది అల్కం ఉండేరు. మనకు ఆ విషయాలన్నీ కూడా తెలుసు.
అంతేందుకు మొన్న కూడా సీట్ల పంపకాలు, పార్లమెంట్ సీట్ల పంపకాలు బెంగళూరుకు ఢిల్లీకి ఎన్నిసార్లు తిరిగిరు, సీట్ల పంపకాల్లో ఎంత మనస్పర్ధలు వచ్చినాయి అనేది అందరికీ తెలుసు. ఇవాళ కూడా నేను పొద్దున పేపర్లు చూస్తే పేపర్ యార్డ్లో బట్టి గారి ఫోటో, ఒక దళిత బిడ్డ ఉప ముఖ్యమంత్రి బట్టి గారి ఫోటో ఎగరగొట్టేసారు. ఇది వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఇష్టం. అదే అందుకని చిన్న పీటలు వేస్తారు బట్టికి, పేపర్లలో ఫోటోలు ఎగ్గొడతారు, వాళ్ళ డ్రైవర్ని పట్టుకొని కొడతారు పోలీసు వాళ్ళు, వాళ్ళ మీద చర్యలు ఉండవు. ఇంత అవమానకరంగా ఒక డిప్యూటీ సీఎం విషయంలో ఇంత జరుగుతూ ఉంటే వాళ్ళ మనసు ఎంత రగిలిపోతుంటే, వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ, వాళ్ళ అనుచరులను కానీ, వాళ్ళ సానుభూతి పర్లేదు కానీ, వాళ్ళ డిప్యూటీ చీఫ్ స్థాయికి వచ్చి ఆయనకు తెలియదు ఈ బాధలను ఆయన పరిష్కరించుకోలేదు. శాతం అంటే ఇదే అంటున్నా, వాళ్ళ లోపలనే ఇన్ని గొడవలు ఉన్నాయి, ఇన్ని గ్రూపులు ఉన్నాయి, ఇన్ని గుంపులు ఉన్నాయి, కాబట్టి ఎవరెప్పుడు ఏం చేసుకుంటారో ఏం తెలియదు అని చెప్పి మేము అంటున్నమాట. నిన్న మొన్న ఒక పత్రికలో ఇంటర్వ్యూలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్లో ఉన్న కొందరు మాతో టచ్లో ఉన్నారు, వారు మేము కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామనే ప్రతిపాదన కూడా అటువైపు నుంచి వస్తూ ఉన్నది అని అన్నారు. అట్లా నిజంగా అట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా? అవన్నీ నాకు తెలియదు, నేను చిన్నోడిని, మీరు నన్ను పెద్ద విషయాలు అడగొద్దు. కేసీఆర్ గారు మాట్లాడింది అయితే అటు నుంచి ఎవరు టచ్లో ఉన్నారు అనేది వారు అన్నారు తప్ప దాని విషయంలో ప్రభుత్వాన్ని కూలగొడతాం చేస్తామని కేసీఆర్ కూలగొడతాం లేదు. ఇప్పుడు మీరు చెప్పిన సంభాషణ ఏదైతే ఉన్నదో భాషను అదంతా మాట్లాడుతూ వాళ్ళ మధ్యనే వాళ్ళకి అవి ఉన్నాయి ఇవి నేను మాట్లాడుతూనే అక్కడి నుంచి కొంతమంది టచ్లో ఉన్నారు, కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామనే ప్రతిపాదన కూడా వస్తున్నది అని అన్నారు. అంటే అట్లాంటిది వస్తుంది, ఎందుకంటే అంటున్నారు మళ్ళీ ముఖ్యమంత్రి మనమే అవుతాం, గవర్నమెంట్ మనదే రాబోతుంది, మళ్ళీ మనమే వస్తున్నాం అంటున్నారు కదా. ఇట్లా అంటే బ్యాక్గ్రౌండ్ ఏమైనా ప్రిపేర్ చేస్తున్నారా అని. అంటే మేమేం వంటకాన్ని మేము వండడం లేదు, వంట కాంగ్రెస్ వాళ్ళు వండితే మేము చేసేయడం లేదు. సో నేనేమంటున్నంటే ఒక 10-12 పార్లమెంట్ స్థానాలు డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు వస్తాయి. మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నట్టుగా స్పష్టంగా పార్లమెంట్లో గెలిస్తే రాష్ట్రంలో మీరేం చేస్తారు? మేమేం చేయం, వాళ్ళు ఏం చేసుకోవాలో అది చేసుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఏమైపోతుంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, వారే పిసిసి అధ్యక్షుడు, ఆయన నాయకత్వంలో ఎన్నికలకు పోయినరు. ఎన్నికలకు పోయినటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ 3 సీట్లకు 4 సీట్లకు 2 సీట్లకు పరిమితం అయితే కాంగ్రెస్ వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళకి గొడవలు అయితే మాకేం సంబంధం ఉందా? ఆయన రెఫరెండం అంటున్నారు, అన్నాడు కదా, రెఫరెండం అన్నాడు కదా. అంటే ఏదో ధైర్యం ఉండాలి, మీరు 10-12 కాదు, ఆయన 14 గెలిచి అయితే ఆయన రెడీ ఉండాలి. 2 విషయాలు ఇక్కడ ఆయన 2 మాటలు అంటున్నాడు పదే. దమ్ముంటే బీఆర్ఎస్ వాళ్ళు 1 సీటు గెలువుని అంటున్నారు, మేము చాలా సీట్లు గెలిచి చూపిస్తాం, ఆయన సిద్ధంగా ఉండాలి. రెండోది ఆయన 14 సీట్లు గెలుస్తా అంటున్నాడు, 14 సీట్లు గెలిచి చూపెట్టాలి. 14 సీట్లు గెలవకపోతే రెఫరెండం అన్నట్టే, ఈయన పాలన మంచి లేదని ప్రజలు తీర్పు ఇచ్చినట్టుగా భావించి దిగిపోవాలి, రాజీనామా చేయాలి డెఫినెట్గా. ఆయన చెప్పిన మాటే చెప్పాను. పీకే కూడా బీఆర్ఎస్కి ఏం రావన్నాడు. సరే పీకే ఎవరు చెప్తే అది ఏ గూటిలో పక్షో ఎవరు చెప్పిస్తున్నారో ఆయనతో చిలక జోస్యం భవిష్యత్తులో తెలుస్తుంది. ఎందుకు ఈ ప్రశ్నలకు కటాకట్ చెప్తున్నాం, ఆయన మిగతా వాటికేమో ఎలాబరేట్గా 10 పార్కుల ప్రశ్నకు సమాధానంలాగా పెద్దగా రాసి వీటికేమో సంక్షిప్త సమాధానం ఎందుకు ఇట్లా టకటక కట్ చేసేస్తున్నాయి? కట్ చేయమని చెప్పాను, మీరు అడిగిన దానికి సమాధానం చెప్పిన. చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంది. జాగ్రత్త ఏం లేదు, ఉన్నది మాట్లాడుతున్నా, వాస్తవం మాట్లాడుతున్నా. కానీ మీ కేసీఆర్ ఫ్యామిలీలో ఒక మెంబర్గా మీరు అన్న ఈర్ష్య జలసి అసూయ రావడానికి అంత క్లోజ్ ఎట్లయ్యే మీరు వాళ్ళ ఫ్యామిలీకి ఎందుకు అంత దగ్గర? నాకు మా ఫాదర్ అసలు ఫస్ట్ 2001లో మా నాన్న మెట్పల్లి టౌన్ ప్రెసిడెంట్, మొదటి నుంచి మా పార్టీ ఏర్పాటు నుంచి. సో నేను 2003 యూనివర్సిటీకి వచ్చినప్పటి నుంచి విద్యార్థి భవన్లో నేను యాక్టివ్ ఉన్నా. 2006 కరీంనగర్ ఉప ఎన్నికల్లో ఇక్కడ నుంచి స్టూడెంట్స్ని తీసుకొని పోయి అప్పుడు మా మెట్పల్లి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉండే అప్పుడు బాగానే పనిచేసినాం. సో తర్వాత 2007లో రాష్ట్రపతి అబ్దుల్ కలాం వస్తే వారి ప్రసంగాన్ని అడ్డుకోవడం. సో మొదటి నుంచి పార్టీలో విద్యార్థి భవన్లో చాలా క్రియాశీలంగా ఉన్నాం కాబట్టి, యంగ్స్టర్ యాక్టివ్గా ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా అట్లనే ఎంకరేజ్ చేస్తారు, మనం కూడా అట్లనే కష్టపడి సిన్సియర్గా లాయల్గా కమిట్మెంట్ అట్లనే పని చేసుకుంటారు. మీ తాతను ఎవరో ట్రేడ్ యూనియన్ లీడరు అని అన్నారు, ఏంటది? అంటే మా తాత బాల్కరాజారావు ముంబైలో కార్మిక నాయకుడు ఉండే. ముంబైలో జార్జ్ ఫెర్నాండెస్తో కలిసి వాళ్ళు అక్కడ ఉద్యమాలు చేస్తే మా తాత మీద కేసులు అయినాయి, 26 కేసులు అయినాయి. ఎన్ని? 26 కేసులు అయినాయి. మనవడి మీద నా మీద 200 పైన ఉండే కదా ఉద్యమంలో. తెలంగాణ 200 పైన ఉంది కదా. అయితే అప్పుడు పిల్లలు పెరుగుతున్నారని మా పెద్దబాబు పేరు శంకరు, మా బాబు పేరు సురేష్, మా బాబాయ్ పేరు మోహన్, మా మేనత పేరు కమల. పిల్లలు పెరుగుతున్నారని 50s 60sలో ఇటు వచ్చేసారు వాళ్ళు. ఇటు వచ్చేసి ఇక్కడనే పేర్లు కూడా బాగున్నాయి. దళితుల్లో ఇంత మంచి పేర్లు ఉండవు, చాలా అడ్వాన్స్ ఉన్నట్లు. మొదటి నుంచి అడ్వాన్స్. ఇక మా తాత పేరే రాజారాం అంటే మీరు అర్థం. రాజారాం అంటే వాళ్ళ నాన్న మా తాతనే చదువుకున్నాడు, మా తాత చదువుకున్నాడు, మా బాపులు వీళ్ళు చదువుకున్న వాళ్ళే, అంతా చదువుకున్న మొదటి నుంచి మంచి ఫ్యామిలీ. అప్పట్లో వాళ్ళు రేవుంటకు వస్తే మా ఊర్లో అప్పుడు 300 ఇళ్ళు ఉంటుండే. ఊరుకు మంచినీళ్ళకి బావి లేకుంటే మా తాతనే మంచినీళ్ళ బావి తవ్వించి ఊరుకు మంచినీళ్ళు, మా ఇంటి ముంగట ఉంటుంది బావి, ఊరంతా ఆ నీళ్ళు వాడతారు. తర్వాత ఇంకోటి ఏంటంటే అప్పుడు 300 ఇళ్ళు ఉంటుంది మా ఊళ్ళో.
రేగుంట మెట్పల్లి పక్కనే జస్ట్ 1-2 కిలోమీటర్స్. అక్కడ ఆ రోజుల్లో 2 ఇళ్ళల్లో కరెంట్ ఉంటుండే బల్బు 60s ముచ్చట నేను చెప్పేది. ఒకటి మా ఇల్లు, 2 కరిపే గంగారాం తాతని మున్నూరు కాపోలు 2 ఇళ్ళల్లో 60s ముచ్చట నేను చెప్పేది. 2 ఇళ్ళల్లో కరెంట్ బల్బు ఉంటుండే. అట్లా మొదటి నుంచి మంచి ఫ్యామిలీ. అంటే మీ తాత సోషలిస్ట్ నాయకుడు ఉండే. చాలా అడ్వాన్స్ వెళ్ళి మా ఫాదర్ అంబేద్కర్ రైట్ ఉండే. మా బాబాయ్ ఆయన ఇక లోపలికి పోయి వచ్చిండు, మా మోహన్ బాబాయ్. ఇక మా అమ్మ వాళ్ళ తరపున మా వాళ్ళంతా వాళ్ళది కూడా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి. ఐరెండు అంటే మీ తాత ఆ రోజుల్లో సోషలిస్ట్ నాయకులు అంటే చాలా అడ్వాన్స్ ఉన్నట్లే మీరు. అంటే మీకు పూర్వం నుంచి ఆస్తులు బాగానే ఉన్నాయి. అప్పుడు ఘాట్కోపర్లో పాత మంచినీళ్ళ బావి దగ్గర ఇల్లు ఉండే ముంబైలో. తర్వాత అమ్మేసినట్టున్నారు. తర్వాత ఇక్కడ మాకు రేగుంటలో పాత చిన్న కెనాల్ పక్కన వెంపేట పోయే రోడ్లో కొంత భూమి ఉండే. అది కూడా మా బాబులు ఎరుగుతున్న క్రమంలో తీసేది. తర్వాత మళ్ళీ మా నాన్న, నేను పుట్టకముందే మేజర్ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ మా నాన్న బాలక సురేష్. మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. సో అప్పుడు కూడా మాకు బాపు ఉన్నప్పుడే మాకు అది ఉండే, ఏది కెనాల్ పక్కకు 26 ఎకరాలు ఉండే. అది నేనే బాపు ఉన్నప్పుడు అమ్మేసి కాన్షియన్స్లో కొని పామాయిల్ తోట పెట్టిన ఫస్ట్ చెన్నూరు నియోజకవర్గం. ఎన్ని ఎకరాలు? 12 ఎకరాలు పెట్టిన. మొన్న ఎన్నికలు అయిపోయినాక అమ్మేసిన. అయ్యో, అంటే ఎంపీ ఎమ్మెల్యే అయినాక సంపాదించుకున్నదా అది? లేదు, నాకు ఊళ్ళు ఉన్నది బాపుది, అమ్మి ఇక్కడ కొనుక్కుని పామాయిల్ తోట పెట్టి మా ఏరియా రైతులతో 3600 ఎకరాల్లో పామాయిల్ తోటలు పెట్టించి. వాళ్ళందరూ పెట్టాలంటే ఫస్ట్ నేను పెట్టాలి కదా. ఇది మంచి పంట, బాగా లాభం ఉంటుంది, ఫస్ట్ నువ్వు ఎందుకు పెడతావు ఎమ్మెల్యే సభ అంటారు కదా. నేను 42 బస్సుల్లో మా రైతులందరినీ 1400 మందిని కార్లు బస్సులు పెట్టి నేను అశ్వరావుపేట, అప్పారావుపేట, దమ్మపేట మొత్తం తిప్పుకొని వచ్చినాను. 1.5 డే తిప్పుకొని వచ్చినాను. మొత్తం పామాయిల్ తోటలు చూపించుకొచ్చి 1200 మందిని. చాలా పెద్ద ప్రోగ్రామ్ తీసుకున్నాం అప్పుడు. ఊరికి ఒకరైతేనే నువ్వు మొత్తం నియోజకవర్గం మొత్తం తీసుకొని పోయినా? 102 గ్రామ పంచాయతీలు మాకు, అన్ని గ్రామాల నుంచి తీసుకుంటాను రైతులు. ఊరికి 2 వచ్చినా, నా 3 వచ్చినా బాగా. మరి అయితే ఎందుకు అమ్మాల్సి వచ్చింది? మొన్న ఎన్నికల తర్వాత ఇక అప్పుడు ఎన్నికలప్పుడు వాళ్ళు వీళ్ళు అక్కడెక్కడ కొంచెం ఖర్చులు, చిన్న చిన్న ఖర్చులు, చిన్నవి పెద్దో వాటికి పోయినాయి. ఇప్పుడు ఏం లేవు ఆస్తులు. ఉన్నాయి కొన్ని చిన్న వారసత్వంగా వచ్చినాయి. నాకు మొదటి నుంచి ఆస్తులు, సంపద, డబ్బులు ఇవి లేకుండే. కేసీఆర్ స్కూల్ కదా, కేసీఆర్కి లేదు, మాకు లేదు. ఓడిపోయిన తర్వాత మీరు బీఆర్ఎస్ రివ్యూ జరిగిందా? ఏమని తెలియదు, ఎందుకు ఓడిపోయింది తెలియదు? ఇక పార్టీ నిర్మాణం కానీ, కార్యకర్తలకు కొంత నామినేటెడ్ పదవులు కానీ, కార్యకర్తలకు కొంత పనులు చేయడం కానీ, అంటే పార్టీ స్ట్రక్చర్ను కంప్లీట్గా లైన్లో పెట్టుకొని పార్టీని బాగా యాక్టివ్గా నడిపించుకొని ఉండాల్సింది అనేది ఒకటి వచ్చింది ఫీడ్బ్యాక్. రెండవది ఏంటంటే క్షేత్రస్థాయిలో ఇదే కొంత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 420 హామీలు కొంచెం ప్రజలు నమ్మారు అనేది రెండోది వచ్చింది. మూడోది ఇంకా విస్తృతంగా మేమంతా కొంత ఊళ్ళలో తిరగాల్సింది, కాన్స్టిట్యున్సీలో మేము తిరగాల్సింది, ఇంకా బాగా దగ్గరగా ఉండాల్సింది అనేది వచ్చింది. రివ్యూస్ చేసుకున్నాం తెలంగాణ భవన్లోనే. ఆల్మోస్ట్ 15 days రివ్యూస్ జరిగింది. ఇవి మాట్లాడినారు. కానీ దీనికి అదనంగా ఇంకొక పాయింట్ చాలా మాట్లాడినాం. ఇంకా చాలా, నేను 3 చెప్పినా మీకు, ఇంకా చాలా మాట్లాడినాం. దాంట్లో ఇది ఉంది చెప్పండి. వారు ప్రజలకు దూరమైనరు. ప్రజలకు దూరం కావడం అంటే పని ఒత్తిడిలో ఉండి దూరం కావడం ఒక అంశం. అధికారం ఉంది కదా, ఎవరితో ఏం పని అన్నట్లు వివరించినారు. అది ప్రధానమైన కారణం. అది చాలామంది మాట్లాడుతున్న మాట. ఇది నిజమైన ఇది ఈ చర్చలో ఉందా? మీ చర్చలో ఉన్నదా? అంటే ఇక కింద పడ్డాం కాబట్టి ప్రతి ఒక్కడు రాయిస్తూ ఉంటాడు. సో నేనేమంటున్నా అంటే, ఆనాడు మేము అధికారంలో ఉన్నా ఎన్నడూ అధికార దర్పాన్ని ప్రదర్శించలేదు. ఎప్పుడైనా సీఎం కేసీఆర్ గారు ఆనాడు ఏంటంటే ఎక్కువ సమయం వారు ఈ సమీక్షలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా చేయాలి, ఏం చేయాలనే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసేది, ఎక్కువ దృష్టి పెట్టేది తప్ప ప్రజల్ని కలవద్దని ఏం లేదు. సీఎం గారు జిల్లాలు తిరిగినప్పుడు కానీ మిగతా సందర్భాల్లో కానీ డెఫినెట్గా అందరినీ కలుస్తుండే. వారి ప్రగతిభవన్కే సింగరేణి వర్కర్లందరినీ పిలుచుకొని భోజనం పెట్టి వాళ్ళతో మాట్లాడి పంపించాడు. తర్వాత ఆర్టీసీ కార్మికులను పిలుచుకొని భోజనం పెట్టి మాట్లాడి పంపించాడు. చిరుద్యోగులను చాలామందిని పిలుచుకొని మాట్లాడి భోజనం పెట్టి పంపించాడు. చాలామందిని కలిసారు. కలవలేదు, ఒకటి క్రియేట్ చేశారు. నేను ఏమంటున్నా, కేసీఆర్ గారి విషయంలో ఒకటి క్రియేట్ చేయబడ్డది. ఎవరిని కలుస్తలేడని, ఎవరిని దగ్గరికి రాణిస్తలేడని, అదని ఇదని ఒక రకమైనటువంటిది కావాలని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, మాకు వ్యతిరేకంగా ఉండే కొన్ని పేపర్లు, టీవీలు ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చేశారు తప్ప నిజంగా కేసీఆర్ గారు నేను చాలా సందర్భాల్లో బుచ్చన్న ఇక్కడ చెప్పాల సందర్భం, మీరు మంచి విషయం అడిగారు. విద్యార్థి నాయకుడు ఉండి నాకేం పదవులు లేనాడు కూడా బిఫోర్ 2014. కేసీఆర్ గారు ఉదయం బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చి రాత్రి బెడ్రూమ్లోకి పోయేంత వరకు ఆయనతో నేను ఉంటుంటే, అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎట్లా తెద్దాం, దానికోసం ఏ కార్యక్రమాలు చేద్దాం, ఢిల్లీని ఎట్లా ఒప్పిద్దాం, ఇక్కడ ఏ రకమైనటువంటి కార్యాచరణ చేద్దాం,
ఇక్కడ ఎవరెవరు ఇంకా వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళని అనుకూలంగా ఎట్లా మలుచుకుందాం, ఇది తప్ప వారి నోటి నుండి వేరే మాట వినకపోయేది. 2014 తర్వాత కూడా మొన్నటి వరకు కూడా 2023 ఎంపీగా ఎమ్మెల్యేగా నేను ఉన్న 2 సందర్భాల్లో కూడా ఉదయం బెడ్రూమ్లో నుంచి వచ్చి రాత్రి బెడ్రూమ్లోకి పోయేంత వరకు పడుతున్నట్టు. ఆ సందర్భంలో అధికారంలో ఉన్నప్పుడు దళితులకు ఏం చేద్దాం, రైతులకు ఏం చేద్దాం, ఓబీసీలకు ఏం చేద్దాం, ఎస్టీలకు ఏం చేద్దాం, యువకులకు ఏం చేద్దాం, ఇంకా ఢిల్లీలో ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఫండ్ ఉంది, ఏం స్కీమ్స్ ద్వారా మనం తెచ్చుకోవచ్చు, రాష్ట్రానికి ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు, భగీరథ ఏంది, మిషన్ కాకతీయ ఏంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంది, విద్యుత్ ప్రాజెక్టులు ఏంది, ఇటువంటివి తప్ప ఆయన నోట్లకి వెళ్ళి ఇంకో మాట వినకపోయి కూర్చున్నా. ఆయన ఇక ఉదయం లేచి నుంచి రాత్రి పండుకునేదాకా ఉన్నన్ని రోజులు తెలంగాణ ఉద్యమం ఉన్న రోజు, ఉద్యమం తర్వాత తెలంగాణ పునర్నిర్మాణం, ఇది తప్ప ఆయన నోటి నుంచి వేరే ఏ మాట వినకపోయి. అందుకనే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అప్పుడు బాధ అనిపిస్తుంది, అరే ఇంత నిస్వార్థంగా ఇంత కష్టం చేస్తాడు, ఆయనను పట్టుకుని ఇట్లా మాట్లాడుతుంటారు ఏంటని అప్పుడు బాధ అనిపిస్తుంది. ఈ ఎన్నికల తర్వాత అంటే కేసీఆర్ మళ్ళీ పబ్లిక్లోకి వెళ్ళడం, పబ్లిక్ నుంచి ఒక రెస్పాన్స్ సోషల్ మీడియాలో అంతా చూస్తూ ఉన్నాం. సానుభూతి ఓటుగా మారుతుందా? అంటే నేను అనుకోవడం ఏంటంటే కేసీఆర్ గారు బస్సు యాత్ర ద్వారా బయటకు వచ్చిన తర్వాత, మిర్యాలగూడ నుండి వారి బస్సు యాత్ర స్టార్ట్ అయిన తర్వాత ఒకదాన్ని మించి ఒకటి రోడ్ షోలు బాగా జరుగుతున్నాయి, అద్భుతమైన ప్రజాస్పందన వస్తుంది. నేను మొన్న మా మంచిర్యాలది చూస్తే మీరు అసలు అద్భుతంగా తరలించిన వారా వాళ్ళంతా వాళ్ళే వస్తారు, ఈ క్యాడర్ వస్తారు, ప్రజలు వస్తారు, కొత్త ఏమైనా వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది, కొంతమందికి చేసుకుంటాం, స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు చాలామంది వస్తారు, ఉంటుంది అట్లా 2 రకాలుగా ఉంటుంది, అబద్ధం ఎందుకు చెప్పుకోవాలి. సో 2 రకాలుగా ఉంటుంది, పెద్ద ఎత్తున స్పందన ఉన్నది. నేను గమనిస్తుంటే సార్తో నేను బస్సులో కూర్చున్నా కదా, నేను మా క్యాడరు ర్యాలీలో ముందు పాల్గొంటుంటే ఆ పక్కపొంటి ఇళ్లల్లో నుండి బిల్డింగ్ల పై నుండి బస్సు వైపు చూసేటటువంటి వాళ్ళని గమనిస్తూ ఉంటాయి, చాలా ఆనందంగా సంతోషంగా వాళ్ళ ముఖ కవలికలు అవన్నీ చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది. డెఫినెట్గా చాలా పాజిటివ్గా వాతావరణం ఉంది, మీరు చూస్తారు మంచిగా ఉంటుంది వాతావరణం, రిజల్ట్ ఇంకా మంచిగా ఉంటుంది. కానీ దానం నాగేందర్, కడియం శ్రీహరి లాంటి వాళ్ళు బయటికి అసలు వాళ్ళు ఎందుకు ఎట్లా తీసుకోవడం, బయటికి వెళ్ళడం, దీనిపైన మీ రివ్యూ ఏమిటి? అంటే కేసీఆర్ గారు మొదటి నుంచి మాకు ఒక మాట చెప్పేది. మేము 2014లో గవర్నమెంట్కి వచ్చిన కొత్తలో ఏం జరిగింది, కేసీఆర్ గారు ఫస్ట్ ఎవరిని తీసుకోవాలి మీరు గమనించాలి. ఎప్పుడైతే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చి ఇదే వేం నరేందర్ రెడ్డిని టీడీపీ వాళ్ళు నిలబెడితే, రేవంత్ రెడ్డి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో స్టీఫెన్సన్ ఇంట్లో నోట్ల కట్టలతో దొరికిపోయినారు. దాని తర్వాత కేసీఆర్ గారు అప్పుడు మన నెంబర్ 63, 60 మ్యాజిక్ ఫిగర్ తెలంగాణలో 119లో 63 మన నెంబర్ కాబట్టి, సో ఇట్లా ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేయాలని కుట్ర చేస్తున్నారు అనేది ఇదే బట్టి గారు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని చాలా సందర్భాల్లో మాట్లాడారు అప్పుడు 2014 తర్వాత. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చేస్తూ ఉన్నారు, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు గారు భాగస్వామి ఉన్నారు, వెంకయ్య నాయుడు గారు కూడా కేంద్ర మంత్రి ఉన్నారు. ఆ తరుణంలో ఇది ఇబ్బంది అయ్యేటట్టుంది అనే సందర్భంలో ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలను కానీ ఇతర నాయకులను కానీ చేర్చుకునే కార్యక్రమం జరిగింది తప్ప అది రాష్ట్ర పునర్నిర్మాణ క్రమంలో రాజకీయ సుస్థిరత కోసం జరిగినటువంటి ఒక కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు. ఆ క్రమంలో ఎవరు లేకుండా చేయడం, ఆ క్రమంలో ఎవరు లేకుండా ఎందుకు చేస్తున్నాం, ఎవరు లేకుండా చేయలేదు, కొంతమందిని తీసుకున్నాం, ఆ క్రమంలో కొంతమంది వచ్చారు. సో వచ్చారు, ఉన్నారు, పదవులు అనుభవించారు, ఎమ్మెల్యేలు అయిన, కొంతమంది ఎంపీలు అయిన, మంత్రులు అయిన, ఓకే అయిన ఉన్నారు. ఇప్పుడు పార్టీ ప్రభుత్వం మారంగానే, అధికారం కోల్పోగానే పొద్దుతిరుగుడు పువ్వులు లెక్క అధికారం ఎటువంటి అటు దిక్కుపోతూ ఉన్నారు. సో ప్రజలు గమనిస్తున్నారు, డెఫినెట్గా వాళ్ళకి డిపాజిట్లు రావు. మీరు చూడండి, నేను చెప్తున్నా, ఇవాళ 4 సీట్లు రంజిత్ రెడ్డికి చేవెళ్లలో, మల్కాజ్గిరిలో సునీత మహేందర్ రెడ్డికి, సికింద్రాబాద్లో దానం నాయందర్కు, కడియం శ్రీహరి బిడ్డ కడియం కావ్యకు, వరంగల్, ఈ 4 డిపాజిట్లు వస్తుంది. మీరు అడగండి. తిట్టి పార్టీలోకి వచ్చి పదవులను అనుభవించి వెళ్ళిపోయిన వారు ఓడిపోతారు, తిట్టి పార్టీలోకి వచ్చి పోటీ చేస్తున్న వారు గెలుస్తారా? తిట్టి పార్టీలోకి వచ్చి పోటీ చేస్తున్న వారు గెలుస్తారా అంటే, ఇప్పుడు ఈ టైంలో పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు, పార్టీ ఎటువంటి పరిస్థితులలో ఉంది, అధికారంలో ఉంది, ఏమన్నా ప్రతిపక్షంలో ఉంది, ఫైట్ చేసే స్థితిలో ఉంది, పోరాటం చేసే పరిస్థితిలో ఉంది. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలోకి రావడం అంటే గట్స్ ఉండాలి. జనరల్ ఎవరైనా ఏమంటారు, అధికారం ఉన్న వైపు పోదామని మాట్లాడుతుంటారు. కానీ అధికారం లేని పార్టీ వైపు వస్తున్నారంటే డెఫినెట్గా వాళ్ళ లోపల మంచినే చూడాలి తప్ప చెడుని చూడాల్సిన అవసరం లేదనేది నా భావన. గెలిచే అవకాశం ఉంటుందా? డెఫినెట్. ప్రజలు గమనిస్తారు కదా, ఇప్పుడు వాళ్ళకే స్వార్థం ఉంటే వాళ్ళు అధికార పార్టీ వైపు పోయేవాళ్ళు కదా, వాళ్ళకి స్వార్థం లేదు, వాళ్ళు ప్రజల కోసం కొట్లాడాలి కాబట్టి ప్రతిపక్షం వైపు వచ్చారని ప్రజలు గమనిస్తారు కదా. రాజకీయాల్లో స్వార్థానికి, నిస్వార్థానికి, త్యాగాలకు నిర్వచనాలు ఉండి వాటి అర్థం చేసుకొని అమలు చేసి ఉంది అని అనిపిస్తుంది. డెఫినెట్గా ఉంది, లేకపోతే పరిస్థితి ఇట్లా ఉండదు. ఈ ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశం, ఇంకా
అటువంటి పరిస్థితులు ఉన్నాయి. మంచిని మంచి అంటున్నారు, చెడుని చెడు అంటున్నారు. స్వార్థము, నిస్వార్థం, త్యాగము, కమిట్మెంటు ఇవన్నిటిని ప్రజలు చూస్తున్నారు. అంత ఈజీగా వదిలిపెట్టారు. సీరియస్గా చెప్తున్నాను. దక్షిణ తెలంగాణలో ఎన్ని లోక్సభ సీట్లు రావచ్చు? ఇక దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ అని నేను అనండి 17 సీట్లలో ఖచ్చితంగా 10కి పైగా స్థానాలు మేము గెలుస్తాం. 1000% గెలుస్తాం. ఐఎమ్ కాన్ఫిడెంట్. ఎందుకంటే నేను క్షేత్రస్థాయిలో 3 వారాల నుంచి తిరుగుతున్నా కాబట్టి మీటింగ్కి వచ్చిన జనాలు ఐఎమ్ కాన్ఫిడెంట్. లేదు, మేము క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాం కదా. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏం ఉనగూర్తలేదు, ఏం వస్తలేదు అనేది అర్థమైపోయింది కదా. కాబట్టి డెఫినెట్గా మళ్ళా ప్రజల పక్షాన నిలబడేటటువంటి పార్టీ, గొంతెత్తే పార్టీ బీఆర్ఎస్ అనేటటువంటి భావన ఉంది. ఇప్పుడు రేపు గోదావరి నీళ్ళు తీసుకొని పోతే మాట్లాడేటోళ్ళు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారా, బీజేపీ వాళ్ళు మాట్లాడతారా? మొత్తం కృష్ణా మీద ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పచెప్తే మాట్లాడేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళ, బీజేపీ వాళ్ళ? రేపటి రోజున సింగరేణిని అదానికి అమ్మేసి కుట్ర చేస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డి. దావస్లో ఇంటర్నల్ అగ్రిమెంట్ చేసుకుని వచ్చిండు. వివేక్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళంతా కలిసి సింగరేణిని మొత్తం అదానికి అప్పచెప్పి కుట్ర చేస్తూ ఉన్నారు. రేపు సింగరేణి కాపాడబడాలంటే ఎవరు ఉండాలి? కాంగ్రెస్, బీజేపీ ఉండాలా, లేకపోతే బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలి? కాబట్టి ఇటువంటి చాలా విషయాల్లో డెఫినెట్గా తెలంగాణ దళంగా, తెలంగాణ గలంగా, తెలంగాణ బలంగా బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలి. ఇది ప్రజలకు అర్థమవుతా ఉంది. అంటే మీరు వివేక్ ప్రస్తావన ఎందుకు మిమ్మల్ని ఓడగొట్టిననే కోపంతో? ఎవరు? వివేక్ పేరు ఇట్లా అది అట్లా చేశారు కదా. ఓడగొట్టిగానే ఏం కాదు. నేను ఇందాక చెప్పిన రాజకీయాల్లో గెలుపులు ఓటములు సహజం. సింగరేణికి సంబంధించి ఆయన ఆ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్నాడు, తర్వాత పెద్ద వ్యాపారవేత్తగా ఉన్నాడు, 1000 కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. సో ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా కలిసి సింగరేణిని అదానికి అప్పచెప్పి కుట్ర చేస్తున్నారనేది మా ప్రాంతంలో జరుగుతున్నటువంటి చర్చ. డెఫినెట్గా జరుగుతుంది. వీళ్ళు కలిసి కుట్ర చేయడమేనా? అదే అంటున్నాను, కలిసి కుట్ర చేయడమేంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కడిగా చేయలేడు కదా. ఈ ప్రాంతం అంతా వివేక్ చూసుకుంటున్నాడు, ఆ ప్రాంతం అంతా కొత్తగూడెం అటువైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చూసుకుంటున్నారు. కాబట్టి ఈయన షేరు కొంత, వాళ్ళిద్దరు షేర్లు కొంత, వాళ్ళిద్దరిని కూడా కలుపుకొని ఎంతో కొంతకు మాట్లాడుకొని అదానికి అప్పచెప్పే కుట్ర ఆల్రెడీ అంతా అయిపోయింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అది క్షేత్రస్థాయిలో నిజం కాబోతుంది అనేది మా సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఉన్న చర్చ. చూద్దాం ఒకసారి. ఇప్పుడు అవన్నీ ఆరోపణలు నిజం కావచ్చు, కాకపోవచ్చు. మీరు ఓడిపోవడానికి ఈర్ష్య, అసూయ, జెలస్ ఏవి అవి కారణాలు అన్నారు. రేవంత్ రెడ్డి చాలా కారణాలు చెప్పి చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి అంటే వీటితోనే నా మీద దుష్ప్రచారం చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కూడా మీరు అదే జెలస్ ఫీల్ అవుతున్నట్లు అనుకోవడం కూడా అవకాశం ఉంటుంది కదా. మేము జెలస్గా ఫీల్ అవుతాను. నేను మీకు మంచి ప్రశ్న అడిగారు, నేను కూడా మంచి సమాధానం ఇందాకే చెప్పినాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, అయినాక ఆయన ఏం చేయాలి? ఆయన ఇమేజ్ పెంచుకోవాలంటే కేసీఆర్ కన్నా ఎక్కువ మంచి కార్యక్రమాలు చేయాలి. కరెంటు మంచిగా ఇవ్వాలి, మంచి నీళ్ళు ఇవ్వాలి, సాగునీళ్ళు ఇవ్వాలి, పథకాలు. ఇంకా కేసీఆర్ కిట్ ఎందుకు బంద్ చేశారు? నేను మాట్లాడుతున్నా, చెప్పండి. ఆసరా పెన్షన్ జనవరి నెలది ఎందుకు ఎగ్గొట్టిరు మీరు చెప్పండి. తర్వాత ఇంకోటి ఓవర్సీస్ స్కాలర్షిప్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ పిల్లలు అబ్రాడ్ పోయి చదువుకుంటే 20 లక్షలు ఇచ్చేది మేము. 5 నెలల్లో ఒక్కరికి ఇచ్చిరా? బయట పెట్టమన్నారు ప్రభుత్వాన్ని. మీకు ఇంకా దుర్మార్గమైన విషయం తెలుసా? 120 కోట్ల విలువ చేసే 65,000 చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, తెల్ల రేషన్ కార్డుదారులు, ఆసుపత్రులలో కట్టినటువంటి బిల్లులకు సంబంధించిన చెక్కులు సచివాలయంలో మూలుగుతూ ఉన్నాయి. ఇస్తలేరు. కారణం ఏంది? అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ అని చెప్పి వాటిని ఆపారు. అక్కడ పేదోడు, మధ్యతరగతి ప్రజలు, దిగువ మధ్యతరగతి ప్రజలకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అని ఉంటుందా? వాళ్ళు మా దగ్గరికి ఎమ్మెల్యేల దగ్గరికి వస్తే మేము మా లెటర్ హెడ్ పెట్టి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపిస్తాం. అంతే కదా. వాళ్ళే కూడా ఆపాల్సినటువంటి ఇంత కక్ష సాధింపేంది అంటే ఇవాళ జరుగుతున్నది ఏంది? ప్రతీకార పాలన, ప్రజాపాలన పేరిట ప్రతీకార పాలన జరుగుతూ ఉంది. ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ రోజుల కంటే ఎక్కువ దుర్మార్గమైనటువంటి రోజులు నడుస్తూ ఉన్నాయి. ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పిల్లలు పెడతారు. ఎస్ఐ ఫోన్ చేస్తాడు, సిఐ ఫోన్ చేస్తాడు, పోలీస్ స్టేషన్లకు పిలుస్తారు, రోజంతా కూర్చుండ పెడతారు, బెదిరిస్తారా? ఇట్లుంటుందా? ఈ 3 నెలలనే 5 నెలలు మేము అసలు నిజంగా బుచ్చన మీరు ఆలోచించారు. మేము గట్లా అనుకుంటే యూట్యూబ్లో ఉండేటోళ్ళు లైవ్లు లేచిన కాంచెల్ని ప్రొద్దున పండేదాకా మమ్మల్ని తిట్టిన వాళ్ళు ఎవరిని ఏమన్నాం? 10 ఏళ్ళు మేము ఉన్నాం కదా అధికారంలో, ఎవరినన్నా ఏమన్నా అన్నామా? పేపర్లు, ఏ పేపర్లో మీకు తెలియదు. మీ ఛానల్ పేపర్ అంతకుముందు మీరు ఉన్నది అది V6 వెలుగు, అడ్డగోలుగా మా మీద వ్యతిరేకంగా రాసేది. ఏమన్నాం మేము వాళ్ళని? ఏమన్నా అన్నామా? అదేవిధంగా ఆంధ్రజ్యోతి వాళ్ళు, తర్వాత మిగతా ఛానళ్ళు, మిగతా పేపర్లు, మిగతా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియాలో నమస్తే తెలంగాణ ఉంది. సరే, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. నేనేమంటున్నంటే మేము కక్ష సాధింపు ధోరణితో పోయినామా? అది నేను అన్నమాట. పోయినామా? కానీ వాళ్ళ ఈ 4-5 నెలల్లోనే మీకు ఎందుకు అంత అహంకారం, ఎందుకు అంత కక్ష సాధింపుతోని అంత ప్రతీకారంగా ఎందుకు పనిచేస్తూ ఉన్నారు? అది కరెక్ట్ కాదంటున్నా. విమర్శల్ని కూడా తట్టుకునేటటువంటి దాన్ని ఏమంటారు, బ్రాడ్ థింకింగ్ రావాలి, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి.
నిన్న కూడా నేను ముఖ్యమంత్రి గారిది ఒక ఇంటర్వ్యూ చూస్తుంటే విలేకరులను లోపలేయాలంటాడు ఆయన. చంద్రబాబు నాయుడు నా గురువే కాదు, ఎవడన్నా గురువు అంటే నేను సహచరుని, ఎవడన్నా గురువు అంటే ముడి మీద దంతా అని మాట్లాడుతున్నారు. ఏం భాష, ఏం మాట్లాడుతున్నారు? ఓపిక ఉండాలి. నేను రేవంత్ రెడ్డిని, ఈ ప్రభుత్వాన్ని మళ్ళా మీరు మాట్లాడి ట్రోల్ చేస్తారు, అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. ఇప్పుడు ఆయనకు మీరు సజెషన్ చేస్తున్నారు కదా, ఒక సూచన చేస్తున్నారు కదా, మళ్ళీ మీరు ఎవరైనా తిట్టినరో అంతకు పూర్వం ఏమన్నా చూసుకొని మాట్లాడినారు, మిమ్మల్ని ట్రోల్ చేయగలరు. నేను ఎన్నడూ నా గురువుని తిట్టలేదు. ఎన్నడూ కేసీఆర్ నా గురువు అని ఓపెన్గా చెప్తున్నా, ఇంకా 30 ఏళ్ళ కూడా చెప్తాను. నేను ఎన్నడూ తిట్టలేదు. ఈయనలాగా మాట మార్చేటోడిని, నాలుగు మాట తీసుకోండి కాదు, నేను క్లియర్ చెప్తున్నాను. ఇప్పుడు కూడా కేసీఆర్ నా గురువు, రాజకీయ గురువు, నాకు రాజకీయ ఉన్నమాలు నేర్పింది ఆయన. ఏదో జరుగుతుంటారు, ఏం జరగవచ్చు? లోక్సభ ఎన్నికల తర్వాత నేను అనుకోవడం బీఆర్ఎస్ 10 నుంచి 12 ఎంపీ స్థానాలు గెలిస్తే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో కల్లోలం అయితే వస్తుంది. ఎందుకంటే ఈయన నాయకత్వం, ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు ఈయననే, తర్వాత ముఖ్యమంత్రి కూడా ఈయననే. కాబట్టి ఈయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఫలితాలు సరిగ్గా పొందకపోతే డెఫినెట్గా ఏం జరగాలో జరుగుతుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటున్నారు కదా, మన ఏకనాథ్ షిండే, మహేశ్వర్ రెడ్డి అని అంటున్నాడు. ఏమంటున్నాడు? ఏకనాథ్ షిండేలు వస్తారని. లక్ష్మణ్ గారు అంటున్నారు, కిషన్ రెడ్డి గారు కూడా అంటున్నారు. బీజేపీ వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు. మరి ఏమైనా జరగవచ్చు. మేము మాత్రం, నేను మళ్ళీ చెప్తున్నా, మేము ఏం చేయం, మాకు అవసరం లేదు. సందర్భం వచ్చి మీరు మాట అన్నారు ఈ ప్రశ్న అడగడానికి ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు అదేమిటో కుండపోత వాన గురించి గెలిచినట్లే బీజేపీ బీఆర్ఎస్ ఎవరిని విమర్శ చేసుకోలేదు, మౌనంగా కామ్ అయిపోయాను. అసలు ఏం లేదు, ఎందుకు అట్లా? అంతకుముందేమో ఆకాశం అంతా ఎత్తు ఎగిరి చుచ్చుబుడ్డి దీపావళి చుచ్చుబుడ్డిలాగా ఎగిరిండు, ఆ తర్వాత కామ్ అయిపోయారు. ఏమిటి రీజన్? అట్లేం లేదు, అసలు మస్తు మాట్లాడినాం, చాలా మాట్లాడినాం. నరేంద్ర మోడీ వచ్చి పుట్టు తిట్టిపోయిన మమ్మల్ని. బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరి మధ్య మైత్రి ఉందనే విషయం పబ్లిక్లో విపరీతంగా వెళ్ళిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు చేసిన ప్రాపగండా, కాంగ్రెస్ వాళ్ళు చేసిన దుష్ప్రచారం. నిజంగానే మాకు వాళ్ళకి ఏమైనా ఉంటే ఇప్పుడు మా కవితమ్మ జైల్లో ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ముచ్చట అది. అరే అప్పుడున్నది ఇప్పుడు ఉండదా? సమతున్నది అప్పుడే మా మధ్యలో ఏమైనా ఉంటుంది, కంటిన్యూ అవుతుంది కదా. అంటే అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి ఉంటుందా? ఓడిపోయారు కదా, గట్లుంటుందా? కాంగ్రెస్తోనైతే కలవరు కదా వాళ్ళు. ఇక్కడ మేము ఓడిపోయిన కాంగ్రెస్తోనైతే కలవరు కదా సిద్ధాంతాల పరంగా తీసుకుంటే. సో కాబట్టి ఆనాడు మేము బీజేపీతో లేము, ఈనాడు బీజేపీతో లేము. ఎప్పుడైనా మేము మహారాష్ట్రలో పార్టీ పని స్టార్ట్ చేసింది కూడా అక్కడ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, ఇక్కడ ప్రభుత్వంలో వాళ్ళే భాగస్వామి ఉన్నారు కదా. దేశవ్యాప్తంగా మేము పని స్టార్ట్ చేసింది కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే మేము పని స్టార్ట్ చేసినాం కదా. సో మా మీద ఇప్పుడు మా పార్టీలో ఎంతమంది మీద ఐటీ రైట్స్ అయినాయి మీకు తెలియదు ఏముంది. అప్పుడు మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, మా పార్టీ ముఖ్య నాయకుల మీద ఈడీ రైట్స్ అయినాయి, సిబిఐ రైట్స్ అయినాయి. ఎంత ఇబ్బంది పెట్టారు, అసలు మా మీద ఎంత దాడి చేసారు, అంతే కదా. సో అప్పటి నుంచి ఒక 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళు కావాలని చెప్పి చేస్తూ ఉన్నారు, అది ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మేము వాళ్ళతో పొత్తు పెట్టుకున్నందుకే కవితమ్మని తీసుకొని పోయి జైల్లో పెట్టి. మీరు మహారాష్ట్రలో పార్టీ ఇన్ఛార్జ్ తిరిగినారు కదా, పార్టీ బాధ్యతలు చేశారు కదా మీరు అక్కడ. ఇప్పుడు ఎట్లా ఉంది అక్కడ, ఏమంటారు అక్కడ వాళ్ళు? ఇప్పుడు నేను ఈ మధ్య పోలే కాదు, యాక్టివ్గానే ఉన్నారు మా వాళ్ళు, కార్యకర్తలు నాయకులు యాక్టివ్గా ఉన్నారు. సో ఈ మధ్యనైతే నేను అక్కడ పోలే. ఒకవేళ గెలిచి ఉంటే కనుక వేరే ఉంటుండే పరిస్థితి, ఎట్లా 5% వేరే ఉంటుంది. కర్ణాటక మరాఠ్వాడ, మన పాత హైదరాబాద్ సంస్థానం జిల్లాల నాకు అవి 2 ఏరియాలు, మరాఠ్వాడ ఏరియా కానీ తర్వాత ఈ మన విదర్భ ఏరియా కానీ, ఈ 2 ఏరియాలో మనకి బాగా పాజిటివ్ ఉంటుంది. మీరు నమ్మకపోదురు, ఆ స్థాయి ఫలితాలు వస్తుంది సీరియస్గా. మనం ఇక్కడ 3వ సారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఉంటే, ఇక్కడనే కాదు మరాఠ్వాడ విదర్భ కాదు, అటువైపు కూడా కర్ణాటక కానీ, మహారాష్ట్రలో ఇతర ప్రాంతాలు, పశ్చిమ వెస్ట్ మహారాష్ట్ర అటువైపు కానీ, కొల్లాపూర్ అటువైపు కానీ, తర్వాత కొంత కర్ణాటక కానీ, తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా డెఫినెట్గా ఆ వైబ్రేషన్స్ వేరే ఉంటుండే. చాలా దేశానికి మంచి జరుగుతుండే, రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుండే నిజంగా. కానీ మీకు బాగా అంచనాలు ఉన్నాయి కదా, టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడమే ఒక పొరపాటు అని కేసీఆర్ను వ్యక్తిగతంగా అభిమానించేవాళ్ళు, టీఆర్ఎస్ను అభిమానించేవాళ్ళు చాలామంది ఆ రోజు నుంచి బయటికి చెప్పలేకపోయినారు. కానీ ఈ మధ్య బాగుంటారు, మళ్ళీ టీఆర్ఎస్ చేయని అంటున్నారు. ఆలోచన ఏమన్నా? అంటే ఆల్రెడీ కేసీఆర్ గారు అది టెక్నికల్గా సాధ్యం కాదని చెప్పారు మొన్న ఒక టీవీ చర్చలో. సో అసలు వాస్తవానికి ఇక్కడ ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ గారిది, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీగా పుట్టినాం, ఉద్యమం పెట్టినాం, 14 ఏళ్ళు పోరాటం చేసినాం, కష్టపడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఈ 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా పనిచేసి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసినాం, మంచి మంచి కార్యక్రమాలు పెట్టినాం. ఇలాంటి కార్యక్రమాలు దేశమంతా విస్తరించాలంటే, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా జరగాలంటే, అయితే అక్కడ ప్రభుత్వాల్లో మనం అన్న ఉండాలి, లేదా అక్కడ ప్రభుత్వాల మీద ఫైట్ చేసేటట్టుగానే మనం ఉండాలి. ఈ కార్యక్రమాలు ఆయా రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ కావడానికి, కేంద్రంలో ఇంప్లిమెంట్ కావడానికి. దానికి మనం ఇతర రాష్ట్రాలకు విస్తరించాలంటే ఈ టీఆర్ఎస్ పేరు అనేది, టీఆర్ఎస్ పేరు మీద అనేది సాధ్యం కాదనే ఆలోచనతో కేసీఆర్ గారు బీఆర్ఎస్, భారత రాష్ట్ర సమితి అని చెప్పి జాతీయ రాజకీయాలకు పోవాలి అనేటటువంటి. అంటే దేశంలో ప్రజలకు మంచి జరగాలని, ఇప్పుడు దళిత బంధు ఇక్కడ పెట్టినాం,
అది దేశమంతా రావాలనేది వారి కోరిక. రైతు బంధు ఇక్కడ పెట్టినాం దేశమంతా రావాలని, మిషన్ కాకతీయ చెరువులు మంచి చేసినాం దేశమంతా చెరువులు మంచిగా కావాలని, అదేవిధంగా రైతు బీమా పెట్టినాం, రైతు కుటుంబం మరణిస్తే 5 లక్షలు ఇచ్చు, ఆ కుటుంబం పెద్ద మరణిస్తే 5 లక్షలు ఇచ్చు కుటుంబాన్ని, దేశమంతా రావాలని. ఇటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు. 1000కి పైగా గురుకులాలు పెట్టినాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు, దాంట్లో అగ్రవర్ణాలు కూడా 10% కోట పెట్టినాం. ఇటువంటి దేశమంతా రావాలనే ఆలోచనలు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారి అట్లా దేశం మీదికి పోవాలి మొత్తం ఇటువంటి కార్యక్రమాల ద్వారా. సరే మనం అధికారంలోకి వస్తామా రామా, అధికారం కోసం కాదు అది, మన కార్యక్రమాలని ఉధృతంగా ప్రజల్లోకి తీసుకుంటే అక్కడి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి అక్కడి ప్రజలకు తెలంగాణలో జరిగిన కార్యక్రమాలు అక్కడ రాష్ట్రాల్లో కూడా జరిగేటట్టుగా చేయాలనేది ఒక ఆలోచన ఉండే. సమయం సందర్భం కాలం కలిసి వస్తే వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసే స్థాయికి పోయినా, లేదా దేశంలో ఒక క్రియాశీలక పాత్ర పోషించేటట్టుగా ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం ఉండేటట్టుగా ఆయన పాత్ర వస్తే మనం తెలంగాణ ఎజెండానే, తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసిన ఎజెండానే దేశంలో ఇంప్లిమెంట్ చేద్దాం అనేది కేసీఆర్ గారి ఆలోచన ఉండే. కాకపోతే ఇక మనం పెద్దపల్లి నియోజకవర్గం నుంచి మీరు గతంలో గెలిచినారు, ఈసారి ఎట్లా ఉండవచ్చు ఫలితం? ఈశ్వరన్న పోటీ చేస్తుంది. ఎట్లా ఉండవచ్చు అంటే ఈశ్వరన్న మొదటి నుంచి మంచి వ్యక్తి, సౌమ్యుడు. ఆయన సింగరేణి కార్మికుడుగా 26 సంవత్సరాలు పనిచేసిండు, కార్మిక నాయకుడు కూడా పనిచేసిండు. సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి చీఫ్ విప్, ఒకసారి మంత్రి. సో విస్తృతమైనటువంటి పరిచయాలు ఉన్నాయి నియోజకవర్గంలో. ఈశ్వరన్న గెలవడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంది. అంటే మీరు ఇన్ఛార్జ్ అయినందుకు అవకాశాలు ఉంటాయి అట్లని కాదు, అటు దిక్కు ఏమైపోయింది, ఇప్పుడు వివేక్ గారు చెన్నూరు ఎమ్మెల్యే, బెల్లంపల్లి నుంచి వినోద్ గారు ఎమ్మెల్యే. ఇప్పుడు వివేక్ గారి కొడుకే వంశీ పెద్దపల్లి ఎంపీ క్యాండిడేట్ అనేసరికి జనాలకు అది నచ్చుతలేదు. అరే ఒకటే పార్లమెంట్ నియోజకవర్గం, వీళ్ళే కుటుంబమైనా వేరోళ్ళు లేరా? ఢిల్లీలో ఏఐసీసీ ఆఫీస్ ముందు కూడా ధర్నాలు, మీకు అనిపించింది కాబట్టి జనానికి అనిపిస్తుంది లేదు. ఢిల్లీలో ఏఐసీసీ ఆఫీస్ ముందు కూడా గొడవలు జరిగినాయి. ఇక్కడ ఒక మనిషి నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి పెద్ద ఎత్తున గొడవ చేశారు. కొంతమంది ఒక సామాజిక వర్గం అయితే పెద్ద ప్రొసెషన్ తీసారు పెద్దపల్లిలో. సో ఏమైపోయింది, వివేక్ గారు రావడం వల్ల మాదిగ సామాజిక వర్గానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దాంతో మాదిగల్లో కూడా బాగా కోపం వచ్చింది. సో డెఫినెట్గా వాళ్ళ విషయంలో ఇంకోటి కూడా ఏమైపోయిందంటే బుచ్చన్ ఇక్కడ చెప్పాలి, 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, ఇప్పుడు రిజర్వేషన్ ఎన్నిసార్లు వాడుకుంటారు, వెంకటస్వామి గారి నుంచి మొదలుకొని ఇక్కడ ఎన్నిసార్లు వాడుకుంటారు, జనరల్ సీట్లో పోటీ చేయొచ్చుగా వంశీ, 1000 కోట్లు ఉన్నాయి, రైట్? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇంకోటి కూడా చెప్తున్నాను. ఇప్పుడు కేఆర్ నారాయణన్ రాష్ట్రపతి అయ్యాడు, కోవింద్ గారు రాష్ట్రపతి అయ్యాడు, స్పీకర్లుగా లోక్సభలో మీరా కుమార్ గారు, జిఎంసీ బాలయ్య గారు పనిచేశారు దళిత వర్గాల నుంచి. దేశ ఉప ప్రధానిగా జగజీవన్ రామ్ గారు పనిచేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిండు. జితిన్ రామ్ మాంజీ బీహార్ ముఖ్యమంత్రి చేసిండు. దామోదరం సంజీవయ్య ఇక్కడ చేసిండు. తర్వాత ఇదే రాష్ట్రం నుంచి సర్వే సత్యనారాయణ గారు కేంద్రంలో మంత్రి, పక్క రాష్ట్రం నుంచి జేడీ శీలం గారు కేంద్రంలో మంత్రి. ఇట్లా చాలామంది కేంద్ర మంత్రులుగా, గవర్నర్లుగా, ముఖ్యమంత్రులుగా దళిత నాయకులు ఉన్నారు. ఏ దళిత నాయకుని కుటుంబం సంపాదించని 1000 కోట్లు వీళ్ళే ఎట్లా సంపాదించారు? రాష్ట్రపతులుగా, ఉప ప్రధానులుగా, ముఖ్యమంత్రులుగా, గవర్నర్లుగా, కేంద్ర మంత్రులుగా పనిచేసినటువంటి ఏ దళిత నాయకుని కుటుంబం సంపాదించిన ఆస్తులు 1000 కోట్లు, ఏ కుటుంబం ఎట్లా సంపాదించింది అనేది చర్చ బాగా జరుగుతుంది. ఒకటి. ఇంకొకటి ఇక్కడ ఏమవుతుందంటే మా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో అసలు దళిత నాయకులు అంటే వీళ్ళేనా? ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళే కావాలా, వేరేలు కావద్దా? ఎవరు ఎదిగినా వాళ్ళ మీదుగా వ్యక్తిత్వ హననం, బురద చల్లడం, కుట్ర చేయడం, బట్టగాల్చి మీద వారేయడం, పేపర్లలో రాయిపీయడం, టీవీలలో చెప్తే ఎంతమంది మీద మీకు చెప్తా. శ్రీనారాయణ గారు, కోదాట్రాయమల్లి గారు, సొత్కు సంజీవరావు గారు, బోడ జనార్దన్ గారు, మాల మల్లేశం గారు, మాతంగి నరసయ్య గారు, దుర్గం చిన్నయ్య, నల్లాల ఊదేలు, అదేవిధంగా కొప్పులీశ్వర్, బాలకృష్ణ, ఆ ఏరియా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏ దళిత నాయకుడు ఎదిగినా వాళ్ళ మీద బట్టగాల్చి మీద వారేయడం, అవినీతి పరులను ముద్రలు వేయడం. ఒక ఉదాహరణ చెప్తా. మొన్నటిదాకా నా మీద, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాలకృష్ణ ఇసుకదంది అన్నారు. నేను ఎమ్మెల్యే దిగిపోయి 4 నెలలు దాటిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ లేరు, రేవంత్ రెడ్డి ఉన్నారు. అవే ఇసుక క్వారీలు నడుస్తున్నాయి చెన్నూరులో, ఇంకా లారీలు పెరిగినాయి. మరి బాలకృష్ణ అయితే బంద్ కావాలి కదా, ఎందుకు బంద్ అవుతలే? అంటే మనుషుల్ని, వాళ్ళ క్యారెక్టర్ని చంపేయడం, ఆ ఏరియాలో దళిత నాయకుల్ని, వాళ్ళ ఇమేజ్ని దెబ్బతీయడం, వాళ్ళ వ్యక్తిత్వాన్ని చంపేసి ఇక దళిత నాయకులు ఆ ఏరియాలు అంటే ఇక వివేక్ కుటుంబమే, వెంకటస్వామి గారి కుటుంబమే అనేటట్టుగా అదొకటి కుట్ర చేసిర్రు. సో అవన్నీ కూడా ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో డెఫినెట్గా బాగా చర్చ అవుతున్నాయి. చర్చ ఎందుకు అవుతున్నాయి అంటే వంశీ రావడం వల్ల అవుతున్నాయి. వంశీ రావడం వల్ల, ఒకవేళ వంశీ గెలిస్తే అక్కడ ఇవన్నీ ఉత్తదే కదా, మీరు చెప్పిన ఉత్తాయనా? ఎందుకు వంశీ గెలిచే ఆస్కారం లేదు, సమస్య లేదు. మీరు మర్చిపోండి, కొప్పలీశ్వర్ గారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తున్నారు, మీరు మర్చిపోండి. ఈ రాష్ట్రంలో ఫస్ట్ గెలవబోయే సీటు బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి. చిన్న వయసులో ఎంపీగా, ఎమ్మెల్యేగా, విప్గా ఇన్ని పాత్రలు చూసి మళ్ళీ విపక్షంలో ఉండడం, ఈ మొత్తం ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు నేర్చుకున్నది ఏమిటి? భవిష్యత్తు జీవితం అన్నదానికి ఒక డెఫినేషన్ వచ్చుంటుంది కదా మీకు, అదేమిటి? నేను ఎప్పుడు కూడా సీరియస్ చెప్తున్నా,
చాలామంది అనుకుంటారు బాగా స్కెచ్లు వేస్తున్నాను, లేకపోతే ఏదో ఆలోచిస్తున్నాను, ఏదో చేస్తున్నాను అనుకుంటారు. అసలు నేనేం స్కెచ్లే ఏమి కొత్తగా ఆలోచించా. ఏది ఎట్లెట్లు వస్తుంటే అట్లా తీసుకొని పోతున్నాడు అని ప్రామిస్ చెప్తున్నా. సీరియస్గా నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్. ఏదున్నా నేను కొంచెం ముఖం మీద అనేస్తా, ఏదున్నా మాట్లాడతా, లోపలోటి బయటోటి నేను ఉండను. అంతేకాకుండా కొంచెం నాకు వ్యక్తిత్వము మొదటి నుంచి కొంత ఆత్మగౌరవము, ఇవన్నీ కొంత విలువలు ఇట్లా కొన్ని ఉంటాయి కాబట్టి గట్టిగా ఉంటాం. సో ఆ క్రమంలో ఆనాడు ఉద్యమంలో పనిచేసుకుంటూ పోయినా దాన్ని ఆస్వాదించిన. ఎమ్మెల్యేగా మంచి చెన్నూరు నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, దాన్ని ఆస్వాదించిన. ఎంపీగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పనిచేసినాం, దాన్ని ఆస్వాదించిన. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కూడా డెఫినెట్గా దీన్ని కూడా ఆస్వాదిస్తాం. ప్రజల కోసం నిలబడతాం, పోరాటం చేస్తాం, ఫైట్ చేస్తాం. ఈ క్రమంలో దెబ్బలు తింటాం, జైళ్ళలో పోతాం, కేసులు అయితే నడుస్తుంది. ఓకే, ఇది కూడా ఎంజాయ్ చేస్తాం, ఆస్వాదిస్తాం మంచిగా. అంతిమంగా ముచ్చన్న ఒకటి, వాస్తవానికి నేను ఈ లైన్ అనుకోలే. 2003లో ఇటు వచ్చినాం. ఏమైదాం అనుకో ఏదో అనుకున్నాం. 2003లో ఇటు వచ్చినాం. సో ఇటు వచ్చిన తర్వాత ఒకసారి ప్రజారంగం అనుకున్న తర్వాత వెనుకకు పోలేం. గెలుపైన ఓటమైన, కష్టమైన సుఖమైన, మంచైన చెడైన, లాభమైన నష్టమైన, ఇదే మన జీవితం. ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం, రాష్ట్రం కోసం, మనం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ ప్రాంతం కోసం పనిచేసుకుంటూ పోవడమే. దాంట్లో భాగంగా కొంచెం పార్టీలో నేను యాక్టివ్గా పార్టీ ఇచ్చే కార్యక్రమాలు, పార్టీ ఇచ్చే ప్రోగ్రామ్స్ పనిచేసుకుంటూ, నియోజకవర్గాల్లో, జిల్లాల్లో పనిచేసుకుంటూ పోవడమే. అంతే, ఇక ప్రతిపక్షంగా పనిచేసుకుంటూ పోవడమే. థ్యాంక్ యూ వెరీ మచ్. బాల్క సుమన్ ఎంపీ, ఎమ్మెల్యే, ఈ 2 సందర్భాలు, 2 అనుభవాలు, పార్టీలో క్రియాశీలకమైన కార్యకర్తగా, నాయకునిగా వారికి ఉన్న అనుభవం. బహుశా చిన్న వయసులో ఇన్ని అనుభవాలను తీసుకున్నవారు రాష్ట్రంలో, ప్రతి రాష్ట్రంలో 2, 3, 5, 10 మంది ఉండవచ్చు. అందులో వీరు ఒకరు. వారి రాజకీయ జీవితము, వారి భవిష్యత్తు, గతంలో జరిగిన పనులు, వాటి పర్యావసనాలు, వాటి ఫలితాలు, వారి అనుభవాలు ఇవి. థ్యాంక్ యూ.